దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కొలసీలకు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము. కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనములో చివరి భాగము, అలాగనే 13వ వచనము నేను చదువుతాను. కొలసీలకు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము 12వ వచనము చివరి భాగము నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనము చివరి భాగము నుండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు దేవుణ్ణి బ్రతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాను. ఆయన ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. గత కొన్ని వారం నుంచి మనం విశ్వాసం గురించి మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు మనము గత వారం తెలిసిన దానిలో కంటిన్యూ చేసిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుంట అసాధ్యము అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. విశ్వాసం ఎందుకు ఉంచాలి అంటే దేవుడు ఫలములు అనుగ్రహించేటువంటి వాడు కాబట్టి మనం దేవుని మీద విశ్వాసము ఉంచాలి. చాలా సందర్భంలో విశ్వాసం గురించి మనం ఏమనుకుంటామంటే ఏదో మన విశ్వాసం కాబట్టి విశ్వాసం ఉంటే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు, అది అంతవరకే అనుకుంటున్నాం. కానీ విశ్వాసం అంటే ఏదో నువ్వు దేవుని కేవలము సంతోషపరచడానికి కష్టపడేటువంటి ఒక కార్యం కాదు. దేవుని సంతోషపరచడం ద్వారా నీకు వచ్చేటువంటి ఈవులను బట్టి మనం విశ్వాసం ఉంచడానికి ప్రయత్నము చేస్తున్నాం. విశ్వాసం అనేటువంటి దానిలో మనకి తిరిగి వచ్చేటువంటి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. చాలామందికి ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే ఏదో మనం విశ్వాసం ఉంచాలి, అది మంచి లక్షణం, అది జస్ట్ మనకు కనబడాలి అనుకుంటున్నారు. కానీ విశ్వాసం ఉంచడం అంటే విశ్వాసంలో ఎదగటం అంటే ఏదో మంచి లక్షణమును మనం కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నామని కాదు. ఆ విశ్వాసంలో ఒక్కసారి కనుక మనము ఎదిగినట్లయితే, విశ్వాసం మనకుంది అనే విషయం కనుక దేవుడి నోటంట కనుక సాక్ష్యం రాగలిగితే దేవుని దగ్గర ఖచ్చితంగా మనం ఏదోటి పొందుకుంటాం. అందులో చూడండి, విశ్వాసం ఒక వ్యక్తి యొక్క జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడు సువార్తలు మనం చూస్తే ఎవరి విశ్వాసం గురించి అయితే సాక్ష్యం చెప్పాడో వారి విశ్వాసం సాక్ష్యం చెప్పగానే వారి జీవితంలో ఏదో ఒక కార్యం ఖచ్చితంగా జరిగింది. అంటే అర్థం ఏంటంటే మన విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. ఎంత ఎదగాలంటే అది దేవుని దగ్గర ఉండి మనకి అప్రూవల్ వచ్చేంతవరకు కనుక విశ్వాసంలో ఎదగలిగితే వెంటనే మనకి తిరిగి దేవుడి ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీరు బైబిల్ ఎక్కడైనా సరే మీరు చూడండి, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం దేవుడు మెచ్చుకున్నాడు కానీ తిరిగి ఆ వ్యక్తికి ఏమీ చేయలేదు అన్న సందర్భము బైబిల్లో మనకు కనబడదు. అదేం చెప్తుందంటే విశ్వాసం అంటే మనం ఉంచినప్పుడు ఖచ్చితమైన ప్రతిఫలం మనకి వస్తుంది. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుడు రాసి చెప్పిన మాట ఏంటంటే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తన వెతుకు వారికి ఫలము దయచేస్తాడు నమ్మవలను కదా. సో అది నమ్మాలి కదా అంటున్నాడు. ఏం నమ్మాలి? నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయాన్ని మాత్రం నీ నుండి ఎదురు చూస్తున్నది ఏంటంటే నువ్వు విశ్వాసంతో తన దగ్గర రావాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేయాలన్నా సరే విశ్వాసంతో అప్రోచ్ అవ్వాలి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా ఆయన ఉంటాడని నువ్వు నమ్ముతావు కాబట్టి ఆ విశ్వాసంతో మనం ఆయన దగ్గరికి వస్తున్నాం. ఇలాగా ప్రతి కార్యం ఈవెన్ దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ఏదో దేవునికి ఇవ్వాలి కాబట్టి అని ఇవ్వడం కాదు, ఇచ్చేటప్పుడు కూడా విశ్వాసాన్ని బట్టి ఇస్తాం. విశ్వాసాన్ని బట్టి ఇచ్చినప్పుడు 100% ఖచ్చితంగా దేవుడు తిరిగి ప్రతిఫలాన్ని మనకి ఇస్తాడు. కాబట్టి విశ్వాసం అంటూ మన జీవితంలోకి సంబంధించి అన్ని విషయాలను కవర్ చేస్తుంది. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు చాలామందిని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు. అబ్రహాము చాలామందిని వేరు కాలాల్లో జీవించినటువంటి వారిని ఎగ్జాంపుల్గా చూపిస్తాడు. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం గురించే మాట్లాడతాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళందరూ రకరకాల కాలాల్లో జీవించారు, రకరకాల పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలతో వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినాయి అని చెప్తున్నాడు. కానీ అంతటి కారణం ఒకటి అంటున్నాడు, విశ్వాసము. ఒకసారి దాని గురించి ఆలోచించండి. అంటే ప్రాబ్లం ఏదన్నా సరే నువ్వు ఏ కాలంలో జీవిస్తూ ఉన్నా సరే బేసిక్గా ఒకటే, సమస్య తీరాలంటే నువ్వు నమ్మగలిగితే చాలు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు.
అందుకని విశ్వాసం గురించి పౌలు మాట్లాడితే అక్కడ చాలామందిని తీసుకొచ్చాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వేరువేరుగా జరగలేదు. ఇప్పుడు చాలామంది అనుకో దేవుడి కార్యం జరగాలంటే 7 వారాలు ఉపవాసం ఉండాలంటారు కొంతమంది. దేవుని కార్యం జరగాలి కొంతమంది 7 వారాలు చర్చకు వస్తే అంటారు. ఇప్పుడు చూడండి, అవన్నీ మంచివే, కానీ ఆ 7 వారాలు ఊరిని 7 వారాలు వెళ్తే సరిపోదు. అక్కడ విశ్వాసముతో చేయాలి ఆ పని. ఉపవాసం ఉన్న విశ్వాసంతో ఆ పనిని చేయాలి. అలా ఏం చేసినా విశ్వాసంతో చేయాలి. అందుకనే చాలామంది అప్పుడు హెబ్రీ పత్రిక 11 కొంతమంది ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అయినను వాళ్ళందరూ కూడా కామన్గా ఏం కనబడింది, వాళ్ళు చేసింది వేరే వేరే అయినా సరే, వేరే వేరే కార్యాలైనా సరే, దావీదు లాంటి వాళ్ళు గొలియాతో యుద్ధం చేసేటువంటి కార్యం అవ్వచ్చు, వేరే అబ్రహాము లాంటి వాళ్ళు తన కుమారుని కొరకు విశ్వాసం అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఒకటే ఉంచారు, విశ్వాసం. అంటే కార్యం జరగాలంటే యుద్ధంలో విజయం సంపాదించాలన్నా విశ్వాసమైంది, కుటుంబంలో ఇంకేదైనా కార్యం జరగాలన్నా విశ్వాసమైంది, స్వస్థత కార్యం జరగాలన్నా మళ్ళీ అక్కడ కూడా విశ్వాసమే అవసరమైంది. ఆ విశ్వాసంతో నువ్వు ఇంకేదన్నా చేయొచ్చు, ఆ విశ్వాసాన్ని బట్టి ఏదన్నా చేయాలి. అది నువ్వు 7 వారాలను లేదంటే ఉపవాస ప్రార్థనను ఇంకేదన్నా సరే అనండి, ఏదైనా బేసిక్ విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు విశ్వాసం అని దాన్ని పక్కన పెట్టేసి చాలామంది కూడా చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, స్వస్థత కావాలంటే మా దగ్గర 7 వారాలు వచ్చి చూడండి జరిగిపోద్దంట, లేదా 7 వారాలు మీరు ఇలా చేయండి జరిగిపోద్ది అంటారు. కానీ అంతమంది బైబిల్లో కార్యాలు జరిగినాయి, కానీ ఎక్కడో కూడా పౌలు కానీ వీళ్ళెవరు కానీ నేను 7 వారాలు ఇలా చేశాను అప్పుడు అన్నీ నాకు కార్యం జరిగిపోయింది అన్న వాళ్ళు బైబిల్ ఎవరు లేరు. అంటే బేసిక్గా అర్థం ఏంటంటే అసలు అలాంటి ఆలోచన, అలాంటి సలహా అసలు బైబిల్లో లేదు. కానీ ఎందుకో కానీ అలాంటి సలహాలు చాలా ప్రబలంగా క్రిస్టియానిటీలో ఉంటాయి. కానీ ఈ బైబిల్ యాక్చువల్గా ఏది చాలా ప్రబలంగా ఉందంటే విశ్వాసం గురించి చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతుంది బైబిల్. ఎవరి గురించి అయినా సరే వాళ్ళ విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడుతుంది. కానీ ప్రాబ్లం మనం విశ్వాసం కోసం ఆలోచించడం మానేసాం, విశ్వాసం కోసం మాట్లాడమే మానేసాం. అందుకోసం విశ్వాసం అందుకని చాలా ఇంపార్టెంట్. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అంటే అర్థం ఏంటంటే నువ్వు జీవించేంత కాలంలో కూడా నువ్వు దేవుని నమ్మిన దగ్గర నుండి నువ్వు జీవితకాలం వరకు నీకు ప్రాబ్లమ్స్ ఏవేవైనా సరే ప్రతి సందర్భంలో నువ్వు విశ్వాసమే ఉంచాలి. అది ఉంచితే ప్రాబ్లము సాల్వ్. అందుకని నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. సరే, నువ్వు బ్రతకాలి అంటే ఖచ్చితంగా అంటే సరైన స్థితిలో దేవుడు అనుకున్నట్లుగా నువ్వు బ్రతకాలంటే, దేవుడు నువ్వు ఎలాగైతే ఉండాలని ఆశపడుతున్నాడో అలా గనక నువ్వు బ్రతకాలంటే అప్పుడు నువ్వు విశ్వాసం ఉంచితేనే దేవుడు ఆశించిన స్థాయిలో బ్రతుకుతావు. అందుకని చూడండి, అందుకనే ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అసలు విశ్వాసం ఉంచిన దేవుడు అసలు మన గురించి ఏమనుకుంటున్నాడో మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, మనల్ని ఎలా ఏ స్థితిలో పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు, మన కోసం దేవుడు ఆల్రెడీ ఏమేమి చేశాడు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఏదో కొత్తగా మనం ఏదో దేవుని మనం ప్రార్థన చేస్తాం, కానీ ఏదో కొత్తగా దేవుని ఏదో అడుగుతున్నామని కాదు. మనం అడిగే ప్రతిదీ దేవుడు చేస్తానని విశ్వాసం ఉంచి ఎదురు చూసే ప్రతిదీ కూడా ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేసేసాడు. కాబట్టి చేసేసిన దాని ఎందు మనం విశ్వాసం ఉంచే ప్రయత్నం మనం చేస్తాం. దేవుడు ఒకటి చెప్పకుండా మన అసలు విశ్వాసం ఏంటంటే స్టార్ట్ అవ్వదు. అందుకని రోమపత్రికలో ఎంతమంది చాలాసార్లు చెప్పాను చూసారా, ఒకరు కనుక దేవునికి రక్షణ పొందాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలంటే ఎవరో ఒకరు బోధించే వాళ్ళు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే ఎవరో ఒకరు బోధించే వాళ్ళు ఉండాలి. బోధించే వాళ్ళు ఉండాలంటే ఎవరో ఒకరు వెళ్ళాలంటే ఎవరో ఒకరు పంపించాలి. పంపిస్తేనే ఒక వ్యక్తి వెళ్తాడు, బోధిస్తేనే వాళ్ళు వాక్యాన్ని వింటారు. వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే వాళ్ళు మొర్ర పెడతారు, వాళ్ళు రక్షణ పొందుతారు. సరే, అంటే వాళ్ళు ఆ వ్యక్తి దేవుని నమ్మాలంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బోధ దగ్గర స్టార్ట్ అవుతుంది. వినకుండా ఎవరికి రక్షణ రాదు. ఎవరు కూడా మన చర్చలో వాక్యమన్నా బయట స్వార్థ అయినా సరే వినకుండా మన విశ్వాసం ఆటోమేటిక్గా మనకు వచ్చేది. రక్షణ గురించి స్వార్థ చెప్పినప్పుడు ఏంటంటే రక్షణ ఇలా వస్తుంది అని దేవుడు రక్షణ అనుగ్రహించడానికి ఏమేమి చేశాడో కొంతమంది ముందు మనం పెడుతున్నప్పుడు స్వార్థ ద్వారా చెప్తున్నప్పుడు వాళ్ళు వినిన తర్వాత వాళ్ళ విశ్వాసము ఉంచుతున్నారు. అందుకనే వినడం అందుకని అంత ప్రాముఖ్యం అంటున్నా. అందుకనే చర్చికి రావడం అంత ప్రాముఖ్యం అంటాం. చర్చికి రాకుండా మనం కూర్చొని ఏదో ఇంటి బైబిల్ చదివేసుకుంటాను, నేను విశ్వాసం ఉంచేస్తాను, విశ్వాసంలో ఏదో రకంగా నేను మెయింటైన్ అవ్వడానికి ట్రై చేస్తాను అనుకుంటే యాక్చువల్ విశ్వాసం అలా స్టార్ట్ అవ్వదు. విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక దగ్గర బోధింపబడేటువంటి ప్లేస్లోకి నువ్వు వచ్చి ఆ బోధ వింటూ దగ్గర స్టార్ట్ అవుతుంది విశ్వాసము. అంటే నువ్వు బోధ దగ్గరకు రాకుండా అసలు నువ్వు విశ్వాసం ఉంచి అని చెప్పుకున్నా సరే నువ్వు దేని మీద విశ్వాసం ఉంచుతున్నావు? మనం దేవుని నమ్మేను అన్నప్పుడు రక్షణ కొరకైన విశ్వాసం గురించి మాట్లాడద్దు. రక్షణ కొరకైన విశ్వాసం వేరు. ఇప్పుడు విశ్వాసం కేవలం రక్షణ కొరకే అయితే ఇక రక్షణ పొందేది విశ్వాసం అవసరం లేదా అంటే అది కాదు. బైబిల్ చెప్తున్న మాట నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. కాబట్టి ఏంటంటే మనం ప్రతి సందర్భంలో విశ్వాసం ఉంచడం చాలా చాలా అవసరం. అప్పుడు సువార్త విన్నప్పుడు సువార్తలో రక్షణ గురించి ఉంది, సువార్తలో పరలోకం గురించి ఉంది, సువార్తలో సిలువ గురించి ఉంది. అందుకనే ఆ సిలువ కార్యమునకు రక్షణ కార్యం కొరకైన విశ్వాసం సరిపోయింది అక్కడికి.
నువ్వు రక్షణ పొందేవు కాబట్టి నువ్వు తర్వాత విశ్వాసం ఉంచకపోయినా చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతావు, అది మంచిదే. కానీ నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరిచేటువంటి స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు తరచుగా వచ్చి వాక్యం వినాలి. విన్నప్పుడు ఓహో దేవుడు నా గురించి ఇలా అనుకుంటున్నాడు, లేదా దేవుడు నాకుతో ఇలా మాట్లాడాడు, నా కోసం ఇలా చేస్తాను దేవుడు చెప్పాడు అని ఒకసారి నీకు దేవుని యొక్క మాట నీకు వెలువడిన తర్వాత అప్పుడు ఆ మాట బట్టి నువ్వు విశ్వాసం ఉంచడం స్టార్ట్ చేస్తావు. అందుకని చూడండి, చర్చికి రావడం అందుకని అంత ఇంపార్టెంట్, వచ్చి వాక్యం ఉండి అందుకని అంత ఇంపార్టెంట్. వినకుండా మనకు చాలా విషయాలు అర్థము కావు, ఎందుకంటే వింటేనే మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఆత్మచేతని వివేచించబడతాయి. ఇవన్నీ కూడా శరీర సంబంధం మనిషికి ఇవన్నీ కూడా అర్థం కావు. నువ్వు జస్ట్ మామూలు మైండ్ సెట్తో నీకు సహజమైనటువంటి జ్ఞానంతో వీటిని అర్థం చేసుకోలేవు. అందుకని బైబిల్ చెప్తుంది సార్, దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచాను కంటికి కనబడు చెవికి కనబడు మనుషులు దానికి గోచరం కాదు. అప్పుడు నీ మైండ్కి అర్థం కాదని ఆల్రెడీ బైబిల్ చెప్పేసింది. నీ కంటికి కనబడదు, నీ చెవులు వినబడదు, నీ మైండ్కి అర్థం కాదని బైబిల్ చెప్పిన తర్వాత నేను అర్థం చేసుకుంటానంటే చాలా చాలా అజ్ఞానం అది. మనం దేవుడి దగ్గరకు వచ్చి వాక్యం బోధింపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొన్ని విషయాలు చాలా క్లియర్గా బయలుపరుస్తాడు. ఇవి ఆత్మ సంబంధమైనటువంటివి కావచ్చు, కానీ కొన్నిసార్లు దేవుడు ఎంత బలంగా బయలుపరుస్తాడంటే అవన్నీ ఆత్మ సంబంధమైనటువంటివి అయినా సరే అవి జస్ట్ ఒక మాటలాగా భౌతికమైనటువంటి మాటలాగా సహజమైన మనిషికి అనిపించినా సరే అది మాత్రం నీకు చాలా వాస్తవంగా నీకు అనిపిస్తుంది. నువ్వు చాలా క్లియర్గా నీకు కనబడుతుంది, నీకు చాలా క్లియర్గా నీకు వినబడితే చాలా క్లియర్ నీకు అర్థమవుతుంది. అది అదృశ్యమైనటువంటిది అయినా సరే నీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అది అలాగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకైతే దేవుడు బయలుపరుస్తాడు బైబిల్లో పౌలు చెప్తున్నాడు. అందుకని చూడండి, వాక్యం వినటం దగ్గర అందుకనే స్టార్ట్ అవుతుంది. అందుకని వాక్యం ఉండే అందుకని అంత ఇంపార్టెంట్ అని అంటున్నాం. చదివినటువంటి వాక్య భావన చూడండి, ఇక్కడ చూస్తే పౌలు ఇక్కడ మాట్లాడుతూ అక్కడ చూడండి చెప్తున్నాడు. చూడండి, రక్షణ ద్వారా విశ్వాసుల యొక్క స్థితి ఎలా మారిందో చెప్తున్నాడు. అక్కడ చూడండి 13 వచనం 14 వచనం మనం చూసుకుంటే లాస్ట్ టైం నేను చెప్పాను చూస్తారా, దేవుడు మన అంధకార రాజ్యంలోంచి వెలుగు రాజ్యంలోని మనం తీసుకొని వచ్చాడు చెప్పాను చూసారా. కొంచెం పైకి వెళ్ళి చదివితే అక్కడ చూడండి, తేజవాసులైన పరిశుద్ధుల అన్న చూడండి. తేజవాసులు అంటే తేజం అంటే అర్థం అంటే వెలుగు అంటే ఒక రకంగా అంటే మనం వెలుగు సంబంధులము, వెలుగు వారసులము అని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మనం వెలుగు వారసులం కాబట్టి పరిశుద్ధ ఇక్కడ గమనించండి, స్వాస్థ్యములో పాలువారం ఒగుటకు మనలను పాత్రులుగా చేశాడని చెప్తున్నాడు. చూడండి, దేవుడు రక్షణ పొందినటువంటి వారికి అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు స్వాస్థ్యమును సిద్ధపరిచాడట. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్. అది నీకు కనబడకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు చర్చకొస్తే నీకు విషయం అర్థమవుతుంది. మన దేవుడు ఏదో నువ్వు సువార్త నమ్మిన తర్వాత రక్షణ పొందేసే, రక్షణ పొందేంత ఏదో రకంగా అలాగే జాగ్రత్తగా గడిపేసే, చచ్చిపోతే పరలోకాలు అన్నీ ఉంటాయి అని చాలామంది చెప్తారు. కానీ చూడండి, పరలోకాలు అన్నీ ఉంటాయి, అందులో మనకు డౌట్ లేదు. కానీ యాక్చువల్గా పరలోకం యాక్చువల్గా నీకు అవసరమే లేదు. ఎందుకంటే మనకు భూలోకంలో మనకు అవసరాలు ఉంటాయి. నీకు ఆరోగ్యం ఇక్కడ అవసరం, నీకు పరలోకంలో నీకు ఆరోగ్యం దా నీకు పనే లేదు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లమే రాదు, నీకు బలహీనత అన్నది అక్కడ రాదు. కాబట్టి కొంతమంది ఏం చెప్తారంటే మనకి ఇక్కడ ఏమి లేవు, అన్ని పరలోకాలు అంటారు. పరలోకాలు యాక్చువల్గా పరలోకాలు మనకి ఏం అవసరమే లేదు. దేవుడు ప్రతిదీ పరలోకంలో పెట్టదు, ఎక్కడ పెట్టాడు. అందుకనే దావీదు అన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. సరే, పచ్చిగ్గాల చోట్ల నన్ను పరుండ చేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నా గిన్నె నిండి పొరులుచుంది. ఇవన్నీ ఏంటి? దావీదు చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడుండి జీవితం కోసం మాట్లాడలేదు, ఈ లోక బ్రతుకు గురించే దావీదు మాట్లాడుతూ చెప్పాడు. ఇక్కడ కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు ఈ లోక బ్రతుకు గురించే మాట్లాడుతున్నాడు. మన స్వాస్థ్యము పరలోకంలో ఉందని బైబిల్ చెప్తున్నా సరే, పరలోకం ఉందంటే నువ్వు అక్కడికి వెళ్ళాక అక్కడ నీకు అన్నీ ఉంటాయని కాదు. దేవుని దగ్గర ప్రతిదీ ఉందని అర్థం. పరలోకం ఉందని అర్థం ఏంటి? అది దేవుని దగ్గర ఉందని, కానీ నువ్వు అక్కడికి వెళ్ళాక దేవుడికి ప్రతిదీ ఇస్తాడని కాదు. దట్ యాక్చువల్ ఇక్కడ ప్రతిదీ కూడా వీలంత వరకు నీ విశ్వాసాన్ని బట్టి వీలంత వరకు నీ జీవితాన్ని చాలా చాలా బెటర్గా మార్చడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏ స్థాయిలో మన స్థితిని మార్చాలన్నటువంటిది విశ్వాసకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుకున్నాడు కాబట్టి జరగదు. దేవుడు అనుకున్నాడు కాబట్టి జరిగితే అందరి లైఫ్లో అన్నీ సమానంగా జరిగిపోవాలి. కానీ అందరి లైఫ్లో అన్నీ ఎందుకు జరగవు? దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో విశ్వాసం ఉంచుతారు. కొంతమందికి విశ్వాసం ఉంటుంది, కొంతమంది విశ్వాసం ఉండదు. అందుకని కొంతమందికి బహుశా కొంచెం బెటర్గా, శ్రేష్టంగా, అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని బ్రతికింపజేస్తాడు, పోషిస్తాడు, అన్నీ చేస్తాడు, విడుదలిస్తాడు. మరి కొంతమంది ఏమో ఇంకాను అలాగనే ఉంటారు. కారణం ఏంటంటే బేసిక్గా విశ్వాసం ఉంచడం ఇంపార్టెంట్. నేను భక్తిగా ఉన్నానంటే సరిపోతే విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. అది నీకు అర్థం కాదు. దేవుడు మా కొరకు ఏం సిద్ధపరిచాడండి అంటే ఇజ్రాయేల్ ప్రజలకు కానాను దేశాన్ని సిద్ధపరిచాడు. అది దేవుడు యాక్చువల్గా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను అంటాడు. ఇజ్రాయేల్ ప్రజలకు కానాను దేశం ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చూడండి.
కానీ దేవుడు అంటాడు అబ్రహాముకు వాగ్దానం చేశాను అంటాడు. కానీ ఈ ప్రజలకు తెలుసు, అసలు ఐగుప్తులో ఉన్నటువంటి బందీలుగా ఉన్నటువంటి ప్రజలకి దేవుడు వాళ్ళ పితరుడు అబ్రహాముకి కనాను దేశాన్ని సిద్ధపరిచిన వీళ్ళు తెలుసా? అదంత సమృద్ధి గల దేశం అని వీళ్ళు తెలుసా? తెలియదు. మోషే వచ్చి బయలుపరిచే వరకు కూడా వీళ్ళకి ఐగుప్తు కాదు, ఐగుప్తు కంటే బెటర్ ఒక ప్లేస్ ఉంది, అది సర్వ సమృద్ధి గలటువంటి ఒక ప్లేసు, వాళ్ళు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేనటువంటి సర్వ సమృద్ధి గలటువంటి ఒక స్థలం ఉంది, అది వాళ్ళ కొరకు ఉందన్న విషయాన్ని మోషే ద్వారా దేవుడు బయలుపరిచి తప్ప వాళ్ళకి తెలియలేదు. లేకపోతే బేసిక్గా ఏమనుకుంటారు, ఒక బానిసలుగా వెళ్ళిపోయినటువంటి చెరగా వెళ్ళిపోయినట్టు ఆ రోజులు ఏంటి, వాళ్ళకి నిరీక్షణ ఉండదు. ఇంక జీవితాంతం మన 400 సంవత్సరాలు మనం ఎక్కడే ఉంటున్నాం, చాలా తరాల నుంచి ఎక్కడే ఉంటున్నాం, మనం అందరం ఇక్కడ ఇలాగే బతుకుతాం, మన స్టాండర్డ్ ఇంతే అని ఒక మైండ్ని సెట్ చేసుకుని బ్రతికేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలకి మోషే రాగానే వాళ్ళకి దేవుడు వాక్యం ద్వారా ఆశను కలిగించాడు. మీరు ఐగుప్తు ఈ బానిస బ్రతుకు కాదు, మీకు స్వతంత్రంగా మీకు బ్రతుకుంటుంది, మీకంటూ ఒక స్వాస్థ్యం ఉంటుంది, మీరు కట్టినటువంటి ఇండ్లలో మీరు నివసిస్తారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, అది బానిసల్లో జైలు లాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నటువంటి వాడికి నువ్వు త్వరలో బయటకు వచ్చేస్తావు, జస్ట్ విడుదలే కాదు, నువ్వు అరణ్యాత్రలో అద్భుతంగా దేవుడు పోషిస్తాడు. అది మాత్రమే కాదుగా, నువ్వు చివరికి నేను అనుకున్నటువంటి చోటుకి నేను ఒక్కసారి నడిపించేసిన తర్వాత అక్కడ ఎంత సమృద్ధి ఉంటుంది అనే పాలుతల ప్రపంచ దేశము, నువ్వు దేని గురించి కూడా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక దేశాన్ని నేను మీ కొరకు సిద్ధపరిచిన దేవుడు చెప్పాడు. అక్కడ బైబిల్లో మీరు చదవండి. అందుకని చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్ చాలామంది బోర్ అంటారు, కానీ యాక్చువల్గా ఆదికాండం, నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండం చూసుకుంటే, ఈవెన్ యెహోషువ గ్రంథం కూడా చూసుకుంటే అవి చాలా ఎక్సైటింగ్ ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనుషుల యొక్క జీవితాలు ఎంత యాక్టివ్గా పనిచేయడానికి, ఎంత గొప్పగా దేవుడు ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్పగా దేవుడు వాళ్ళ స్థితిని మార్చడానికి దేవుడు ఆలోచిస్తుంటుంది. మొదటి 5 గ్రంథాల్లో 5-6 గ్రంథాల్లో చాలా క్లియర్గా మనకు ఉంటుంది. అక్కడ ఏంటంటే దేవుడు చాలా యాక్టివ్గా మనుషుల యొక్క స్థితిని ఎలా మార్చాలని ఇష్టపడుతున్నాడో చెప్తున్నాడు. దేవుడు అనొచ్చు, ఐగుప్తులు మీరు ఉన్నారు, ఓపికగా ఉండండి, ఏముంది కొంతకాలమే, మహా అయితే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, చచ్చిపోతే పరలోకం వస్తారు, అక్కడ మీకు అన్నీ ఉంటాయని దేవుడు చెప్పొచ్చు. అక్కడ వాళ్ళకి చెప్తే మనం కూడా అక్కడితో అయిపోవచ్చు, ఆ పరలోకం ఎదురు చూస్తూ ఉండొచ్చు, ఎప్పుడు వెళ్ళిపోతాం పరలోకం అని. బహుశా వీళ్ళు సహజంగా అయితే వీళ్ళు అలాగే చచ్చిపోతే కానీ మనకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వు అనుకొని బహుశా ఇజ్రాయెల్ ప్రజలు బందీలుగా ఐగుప్తులు ఉండిపోయి ఉంటారు. కానీ ఒక్కసారి మోసే వచ్చిన తర్వాత మాకంటూ ఒక బెటర్ ప్లేస్ ఉందంట, అది మేము ఇంకా చూడలేదు, కానీ ఉందని మోసే వచ్చి దేవుడు చెప్పాడని చెప్తున్నాడు. ఆ మోషని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ మోషే ఫరో దగ్గరకు వచ్చి కర్ర పడేగానే కర్ర పాము అయింది. అది చెప్తుందంటే నిజంగా మోషే దేవుని దగ్గర నుండే వచ్చాడు అంటే మోషే చెప్పేదంతా 100% నిజమే, ఒకటి దేశం ఒకటి ఖచ్చితంగా ఉంది. అందుకే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మోషే రాగానే. కానీ విశ్వాసం ఉంచగలిగారా? ఒక నెగిటివ్ సర్కమ్స్టాన్సెస్లో, ఒక వ్యతిరేకమైన పరిస్థితుల్లో వాళ్ళు విశ్వాసం ఉంచగలిగారా అంటే అక్కడ వాళ్ళు విశ్వాసం ఉంచలేకపోయారు. అందుకనే బైబిల్ చెప్తున్న మాట, మొదటి తరం వాళ్ళు కానాను దేశంలో ప్రవేశించలేకపోయారు. చూడండి, ఒకసారి ఆలోచించండి, ఐగుప్తులు అరణ్యాత్రలో కూడా దేవుడు పోషిస్తున్నాడు, వారి ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు, కానీ ఇంకనూ వాళ్ళని దేవుడు ఐగుప్తులో చేర్చలేకపోయాడు. తెలుసా, ఏదో రకంగా దేవుడు బ్రతికించాడు వాళ్ళని ఐగుప్తులో, అరణ్యంలో బ్రతికించాడు. ఎంత బ్రహ్మాండంగా దేవుడు బ్రతికించాడంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళ వస్త్రాలు నలిగిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, ఎవరు కూడా బలహీనంగా లేరని బైబిల్ చెప్తుంది. అరణ్యంలో దేవుడు ఎంత అద్భుతంగా వాళ్ళని అన్ని సంవత్సరాలు కాపాడంటే, ఏ ఒక్క జంతువు వచ్చేసి ఒకరిని తీసుకెళ్ళిపోయింది, తినేసింది అన్నది బైబిల్లో మనం చూడము. అసలు నడితే అసలు ఐగుప్తు లైఫే చాలా చాలా బెటరు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ వాళ్ళు దేని కొరకు వాళ్ళు కష్టపడాల్సిన పనే లేనంత బెటర్గా దేవుడు అరణ్యయాత్రలోనే వాళ్ళని పోషించాడంటే, అసలు వాళ్ళు చివరికి చేరవలసిన గమ్యస్థానాన్ని కనుక చేరిపోతే అక్కడ లైఫ్ ఇంకంత బెటర్గా ఉంటుంది. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. మనం దేవుని నమ్మకం మునుపు ఉన్నప్పుడే మన లైఫ్ కొంతవరకు బెటర్గా ఉందనుకుంటే, ఇప్పుడు మనం దేవుని నమ్మిన తర్వాత, దేవుడు మన పక్షం నిలబడిన తర్వాత, మన దేవుడు వాగ్దానంలోకి వారసులు చేసిన తర్వాత, ఇప్పుడు మన లైఫ్ ఇంకెంత బెటర్గా మారే అవకాశం ఉందో కూడా మనం ఆలోచించుకోవాలి. బెస్ట్ మనం ఏంటంటే జస్ట్ దేవుని మాత్రం నమ్మాము, రక్షణ మాత్రం పొందాము, ఇంక పెద్దగా ఏమీ లేదు, ఇంకనూ అదే కష్టము, ఇంకనూ అదే ప్రయాసము, పెద్దగా నాకు వచ్చేటువంటి సామర్థ్యం ఏమీ లేదు, వచ్చేటువంటి దీవెన ఏమీ లేదు అన్నట్లుగా మనం ఆలోచిస్తున్నాం. చాలామంది ఒకటే డిఫరెన్స్ అనుకుంటున్నాం. ఒకప్పుడు రక్షణ లేదు, అలా పని చేసుకునేదో నాకు కష్టపడ్డాను, ఇప్పుడు రక్షణ పొందాను, దేవుడు ఉన్నాడు, ఇంక నేను కష్టపడుతున్నాను అనుకుంటున్నాం. కానీ చూడండి, రక్షణ అనేది ఏం చేస్తుందంటే నీ లైఫ్ని అన్ని విషయాల్లో చాలా బెటర్గా మార్చేసింది. అందుకని బైబిల్ చెప్తుంది ఏంటంటే, ఎవడైనా క్రీస్తునందుడు వాడు నూతన సృష్టి, పాతవి గతించాను. సరే, మనం నూతన సృష్టి అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రతిదీని కొత్తగా మార్చేసాడు. కానీ ఇంకొన్ని మనమైతే మాత్రం అలాగే ఆలోచిస్తాం. మనం
ఇంకనూ అనుకుంటాం మనమే కష్టపడాలి, అప్పుడే పైకి వస్తాను అనుకుంటాం. కానీ నేను దేవుడిని నమ్మాను, దేవుడు నాకు పరలోకపు తండ్రి, ఖచ్చితంగా ఆయన అవసరాలు తీరుస్తాడు. నేను ఇప్పుడు ఒకప్పుడు అంధకార రాజ్యం ఉన్నాను, అంధకార రాజ్యంలో నేను బానిసగా నేను బ్రతికాను. ఇప్పుడు వెలుగు రాజ్యంలో నేను వారసుగా దేవుడు చేశాడు. ఇప్పుడు వారసుడు అన్న మాటలోనే ఉందంటే ఉన్నటువంటి అర్థభావం ఏంటంటే ఇది ఖచ్చితంగా నేను బెటర్ ప్లేస్లో నేను వచ్చాను, ఖచ్చితంగా నా లైఫ్ ఖచ్చితంగా బెటర్గానే మారాలి కదా. నిజమేంటంటే దేవుడు నేను నమ్మాను, ఆయనకు సమస్తము సాధ్యం అన్నప్పుడు నా లైఫ్ ఖచ్చితంగా బెటర్గా మారాలి కదా అన్న థాట్ మనకు రావాలి. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు చర్చిలోకి వచ్చి కూర్చొని వాక్యం వింటేనే కదా ఆశ మనకు కలుగుతుంది. లేదంటే అన్యుల్లాగానే అంధకారంలో ఉన్నప్పుడు ఎలాగైతే అలాగే బతకాలేమో అనుకుంటాం మనం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్రలోనే వాళ్ళు ఏం కష్టపడకుండా దేవుడు మన్నాన్ని ఇచ్చాడు. మన్నా బోర్ కొట్టేస్తుందంటే మాంసాన్ని కూడా వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. అక్కడ దేవుడు అనొచ్చు కదా, కొంతకాలం వెయిట్ చేయండి, ఎదురుగా విశ్వాసం ఉంచండి, కానదేశం గెలిపాక మీకు నచ్చిన కూర వండుకోవచ్చు అని అనొచ్చు కదా దేవుడు. అనుకుండా సరే అరణ్యయాత్ర అయినా సరే పర్లేదు, మీకు కావాల్సిన నేను కూడా నేనైతే రెడీగా ఉన్నాను, మీరు అడగకుండా నేను మీకు మన్నాన్ని ఇస్తానని చెప్పాను, ఇస్తూనే ఉన్నాను నేను. కానీ మీకు బోర్ కొట్టదు అన్నారు కదా, అయితే మీకు మాంసం అడిగారు కదా, నేను మాంసాన్ని కూడా నేను ఇస్తానులే. సరే దేవుడు అరణ్యయాత్రలు ఏదో రకంగా ఉండండి, మీరు అద్దరికి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టుగా దేవుడు అలా చెప్పలేదు. ఏదో రకం ఈ లోకంలో బతికేయండి, పరలోకం వచ్చేస్తే బాగుంటుంది అని దేవుడు అలా చెప్పలేదు. అరణ్యయాత్రలో కూడా దేవుడు వాళ్ళని చాలా చాలా బెటర్గా పోషించాడు. కాకపోతే అరణ్యయాత్ర మనకి ఎందుకు అదొక ప్రాబ్లంతో ఉన్నటువంటి ఒక సందర్భాలు ఎందుకు అనిపిస్తుంది అంటే, మనం ఆల్రెడీ కానాను దేశం గురించి బైబిల్లో మనం ఆల్రెడీ చదివేస్తున్నాం కాబట్టి అరణ్యయాత్ర మనకు ఒక నెగిటివ్ లాగా, ఒక ప్రాబ్లంలో ఉన్న సిచ్యువేషన్లో మనకు అనిపిస్తుంది యాక్చువల్గా. కానీ నిజంగా లోతుగా ఆలోచించండి, అరణ్యయాత్ర అసలు ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఏం కష్టం ఉంది? ఇవాళ ఎవరికి రోగం రాలేదు, వాళ్ళకి ఎవరికి నాకు భోజనం సరిపోలేదు, నాకు మన్నా సరిపోలేదు, నాకు తక్కువైంది, నేను రాత్రి తక్కువ తిన్నాను, తక్కువే ఉంది, తక్కువే తిన్నాను అని ఎవరు అనలేదు. నాకు రోగం వచ్చింది, స్వస్థపరిచేవాళ్ళు లేరు అనలేదు. నన్ను బలహీనంగా ఉంది, నేను ప్రయాణం చేయాలి అన్నవాడే లేడు. నా బట్టలు పాడైపోయిన చాలా కంటే ఇవే బట్టలు వేసుకుంటున్నాను, నాకు బట్టలు కూడా లేవు అన్నవాడు అరణ్యయాత్రలు లేడు. ఓ రకంగా ఆలోచిస్తే దేవుడు ఎంత బెటర్గా అరణ్యయాత్రలను మనం నడిపించాడంటే, నార్మల్గా చెప్పుకుంటే అంటే కానదేశాన్ని అసలు మనం లేకుండా ఊహించుకుంటే కనుక ఈ లోకంలో మనకి అరణ్యయాత్ర లాంటి స్థితులు దేవుడు మనం మెయింటైన్ చేసినా సరిపోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏ లోటు అన్నది అనిపించలేదు. వాళ్ళు మన్నా తినగా మాకు మాంసం ఉంటే బాగుంటుంది, ఇది కాకుండా వేరేది ఉంటే బాగుంటుంది అనగా దేవుడు దాన్ని కూడా తీసుకొచ్చాడు వాళ్ళకి. కానీ దేవుని మైండ్లో ఇంకా చాలా ఉన్నతమైన ఆలోచన ఉంది, కానీ వాళ్ళకి ఆలోచన లేదు. అందుకని పద్దాక ఐగుప్తు అని ఐగుప్తు కోసం వాళ్ళు మాట్లాడారు. దేవుడేమో కానాను దేశం అంటున్నాడు, వీళ్ళేమో ఐగుప్తు అని అంటున్నారు వీళ్ళు. చూసారా? అందుకని చూడండి, అందుకని మనం ఎలాగ ఆలోచిస్తున్నామని చాలా చాలా ఇంపార్టెంట్. దేవుడు మనం చిన్న ఉన్నతంగా ఆలోచిస్తాం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ పౌలు అంటున్నాడు, మనం అంధకారాజ్యం మనం వచ్చి చూసారా, చూడండి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగుటకు మనల్ని పాత్రులుగా చేశాడని చెప్తున్నాడు. చూడండి, స్వాస్థ్యములో మనం పాలువారు ఉండడానికి మనల్ని పాత్రులుగా చేశాడు. అంటే మన దేవుడు అంటే అర్హులుగా చేశాడు. దేనికి అర్హులుగా చేశాడు అంటే స్వాస్థ్యములో నువ్వు పాలువాడు అవ్వడానికి నీకు దేవుడు రక్షణ ద్వారా అర్హతనిచ్చాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు? దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, బైబిల్ చెప్పాడు, నీకు అర్హతనిచ్చాడు దేవుడు. అంటే నువ్వు అవన్నీ పొందుకోవడానికి స్వాస్థ్యమునకు నీ అర్హుడుగా ఉండటానికి అవసరమైనటువంటి అర్హతని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు డైరెక్ట్గా అవే ఇచ్చచ్చు కదండి. అర్హతను ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు ఎలా అంటాడంటే, దేవుడు బేసిక్గా మనకి ఎంత వాల్యూని ఎంత గౌరవం ఇస్తాడంటే, దేవుడు అది మంచిదైనా సరే దేవుడు బలవంతంగా మనకు మీద కుక్కడు తెలుసా, బలవంతంగా నీ నోట్లో నీకు భోజనం అవసరం చెప్పేసి బలవంతంగా కుక్కడు. చూడండి, జనరల్ మనం ఏం చేస్తాం, చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏది మంచో మనకు తెలుసు కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడకపోతే బలవంతంగా నోట్లో కుక్కేస్తాం వాళ్ళకి అది మంచిదని తెలుసు కాబట్టి. కానీ ఎవరైనా పెద్దవాళ్ళకి అలా చేస్తాం, మనం చెయ్యం. ఎందుకని వాళ్ళకి అన్నీ తెలుసు ఉంటాయి అనుకుంటాం, వాళ్ళకంటే ఎంతో కొంత వాల్యూని ఇస్తాం, ఎంతో కొంత గౌరవాన్ని వాళ్ళకి ఇస్తాం. అందుకని వాళ్ళకి అవసరమైంది సపోజ్ వాళ్ళని భోజనం పిలిచామనుకోండి, ఇది వేసుకొచ్చుగా బాగుంటుంది, ఇది వేసుకొని చెప్తాం. కానీ బలవంతంగా పిల్లలకి మనం కుక్కినట్టుగా కుక్కం. పిల్లల దగ్గర చూపించింది ప్రేమే, మన ఇంటికి గెస్ట్కి వచ్చినటువంటి వాళ్ళ మీద చూపించేది ప్రేమే. కానీ పెద్దవాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేస్తామంటే, నీకు ఇంకా పిల్లవాడి కంటే నీకు బెటర్గా తెలుసు కాబట్టి నేను ఏమేమి నీ కోసం రెడీ చేశానో నీ ముందు పెట్టాను, ఇది బాగుంటుంది, టేస్ట్ చేయి, ఇది తిను అని మనం ఏంటంటే వాళ్ళ ముందు పెడతాం, బలవంతం చెయ్యం. ఎందుకంటే అక్కడ రెస్పెక్ట్ ఇస్తాం మనం వాళ్ళకి మనం ఏదైతే సిద్ధపడదాం అన్నీ సిద్ధపరిచి అక్కడ పెట్టేస్తాం, బలవంతంగా మనం కుక్కం. ఎందుకంటే నువ్వు ఆలోచించుకో, నీకు నచ్చింది చాయిస్ నువ్వు తీసుకోవాలని వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ ఇవన్నీ పెట్టి ఇది చేసుకోవచ్చు కదా అని మాత్రమే చెప్తాం మనం వాళ్ళకి ఇంటికి భోజనాన్ని పిలిస్తే.
అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసా, నీకు నీకు మంచి కార్యాలన్నింటినీ దేవుడు రెడీగా ఉంచుతాడు. కానీ మీరు ఎంత గౌరవం అంటే దేవుడు బలవంతంగా ఒక్కొక్కడు, నేనైతే ఇవన్నీ రెడీ చేస్తాను, నీకు కావాలంటే ఇవన్నీ రెడీగా ఉన్నాయి, నీకు కావాలంటే నేను యోగ్యునిగా చేశాను, నువ్వు కావాలనుకుంటే విశ్వాసం ద్వారా వీటన్నిటి కూడా స్వతంత్రించుకోవచ్చు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం అనుకుంటాం అంటే దేవుడు బలవంతంగా ఇచ్చేస్తే బాగుంటుంది కదా కొంతమందికి అనుకుంటా. దేవుడు రక్షణ కూడా బలవంతంగా కూడా తెలుసా. కొంతమంది రక్షణ ఎందుకు పొందరు అంటే దేవుడు చిత్తం కాదు కాబట్టి పొందలేదని కాదు, లేదా దేవుడు వారి హృదయాల్లో పనిచేయలేదు కాబట్టి కాదు. నేను చెప్తాను చూడండి, చాలామంది నరకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకను ఖచ్చితంగా దేవుడు వారికి రెట్టింపు అవకాశాలు వారికి ఇచ్చుంటాడు సువార్త ఉండడానికి, రక్షణ పొందడానికి. అన్నింటిని దాటిన తర్వాతనే వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. నరకంలోకి వెళ్ళిన ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు ఎవరు సువార్త చెప్పలేదు, నేను సువార్త వినలేదు, కాబట్టి నేను నరకంలో ఉండడానికి నేను కరెక్ట్ కాదు, యాక్చువల్గా అయితే నాకు అన్యాయం జరిగింది అని ఎవ్వరు అనరు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి దేవుడు వాళ్ళకి అవసరమైన అవకాశాలు ఖచ్చితంగా దేవుడు ఇచ్చే తీరుతాడు. అందుకని తీర్పు రోజున ఎవరు కూడా దేవుడిని పాయింట్అవుట్ చేయలేరు. ఎందుకు పాయింట్అవుట్ చేయలేరంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలిసిపోద్ది ఎన్నిసార్లు సువార్తను వాళ్ళు వినడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అక్కడికి ఆ మూమెంట్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని ఎవరు కూడా ఆ టైం వస్తే మాట్లాడలేరు. ఎవరు కూడా ఆ టైం వస్తే అంటే అర్థం ఏంటంటే దేవుడు ప్రతిదీ కూడా నీకు అవసరమైన అవకాశాలు ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. కాకపోతే మనం ఏంటంటే అక్కడ విశ్వాసంతో దాన్ని మనం స్వతంత్రించుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు అనుకున్నాడు కాబట్టి జరగదు. రక్షణ అన్న దాన్ని దేవుడు అంటున్నాడు, నువ్వు కావాలంటే స్వార్థనికి వినిపింపజేస్తాను, నువ్వు కావాలంటే నువ్వు నమ్మి నీ ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు వస్తే నీకు అద్భుతమైనటువంటి పరలోక రాజ్యంలోకి వారసులను మారుతాను దేవుడు చెప్తాడు. కానీ చాయిస్ మాత్రం మరల నీదే అంటాడు. కానీ నువ్వు తీసుకుంటే బాగున్నా దేవుడు ఖచ్చితంగా ఆశపడితే ఎదురు చూస్తూనే ఉంటాడు. అది రక్షణ అంత ఇంపార్టెంట్. దాన్నే దేవుడు ఎవరు బలవంతంగా చేయడు. అందుకనే క్రిస్టియానిటీలో బలవంతంగా మత మార్పులు అన్నది అసలు లేనే లేదు, బయలు ప్రకారమే లేదు. రక్షణే బలవంతం లేనప్పుడు ఆశీర్వాదాలు బలవంతంగా ఉంటాయా? ఖచ్చితంగా ఇది కూడా లేదు. రక్షణ అయితే బలవంతంగా ఉండదు. అయినా నువ్వు రక్షణ పొందితే బాగుండని కొంతమందికి దేవుడు ఎలాగైతే అనుకుంటాడో, ఆశీర్వాదాలు కూడా బలవంతంగా దేవుడు నీ మీద రుద్దేడు. కానీ ఇంక నువ్వు దీవెనబడాలని దేవుడు కూడా చాలా చాలా ఆశపడతాడు. అందుకే పౌలు అంటున్నాడు ఇక్కడ, దేవుడు మనల్ని ఆ స్వాస్థ్యమునకు మనల్ని అర్హులుగా పాత్రులుగా దేవుడు మనల్ని చేశాడు. అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే అంధకార రాజ్యం ఉన్నాము, మనం ఏంటంటే పైకి రావాలని ఆశపడినా, కొన్ని మంచి కార్యాలు పొందుకొని ఆశపడినా నీకు అర్హత యోగ్యత లేదు. ఎందుకంటే నువ్వు వేరే వాని యొక్క పరిపాలన కింద నువ్వు ఉన్నావు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే వెలుగు సంబంధంగా మారు, దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చావు. ఇక్కడేదో దేవుడు రూల్ చేస్తాడని కాదు, దేవుడికి నేను వారసులుగా చేశాడు, కుటుంబ సభ్యునిగా దేవుడు చేశాడు, స్వాస్థ్యమునకు నీకు అర్హుడిగా దేవుడు నిన్ను చేశాడు. ఇప్పుడు ఏం చేసి దేవుడు అర్హుడిగా చేసిన అర్థం ఏంటంటే నువ్వేమేమి కావాలో పొందుకోవడానికి అవసరమైన అర్హతను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు అర్హతను బేస్ చేసుకొని నేను దీనికి క్వాలిఫైడ్ కాబట్టి అని అనుకొని విశ్వాసంతో ముందుకెళ్ళి స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కనుక ఏదైనా జాబ్స్ ఇస్తాను కానీ లేదంటే ఇవన్నీ పథకాలు చూడండి నేను ఇస్తాను సరే, వాళ్ళు చెప్తారు ఈ కేటగిరీ వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తే అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎవరికైనా ఇస్తారు, ఎంతమందికైనా ఇస్తారు. ఒక్కసారి జియో రిలీజ్ చేస్తే ఎంతమందికైనా వాళ్ళు రెడీ. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు వాళ్ళు ఏదైతే క్రైటీరియా చెప్పారో, ఏదైతే వాళ్ళు అర్హత అని చెప్పారో అందులో కనుక నువ్వు ఉంటే, నువ్వు నెక్స్ట్ ఏం చేస్తాను, నువ్వు క్వాలిఫైడ్ నువ్వు అనుకుంటే నేను అందులో వర్తిస్తాను, నాకు వాళ్ళు చెప్పిన అర్హత నాకు ఉందని కనిపిస్తే అప్పుడు నువ్వు వెళ్ళాలి, నువ్వు ఇన్ఫామ్ చేయాలి, ప్రాసెస్ గుండా వెళ్ళి నువ్వు అప్లై చేసుకుంటే నీకు కూడా గ్యారంటీగా వస్తుంది. జస్ట్ నువ్వు అర్హుడు కాబట్టి నీకు వచ్చేదు, అర్హుడివే. కానీ నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి కొంత ప్రాసెస్ గుండా నువ్వు వెళ్తే అప్పుడు వాళ్ళు ఏదైతే అర్హులకి ఇస్తామన్నారో అది ఖచ్చితంగా నీకు కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, అర్హత ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే అసలు అది అందరికీ రాదు, అది ఇంపార్టెంట్. అప్లై చేయడం ఈజీనే, అర్హత ఉండాలి కదా. దేవుడు ఏం చేస్తాడంటే కష్టమైనటువంటి ఒక కార్యం, అర్హత అంటున్నది మన వల్ల సాధ్యం కాదు. అందుకనే దేవుడు శిలువ ద్వారా రక్షణ ద్వారా నీకు అర్హతని ఇచ్చేసాడు. ఇప్పుడు అంటున్నాడు, నన్ను నమ్మినటువంటి వారిని నీ స్థితిలో ఉంచుతాను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇప్పుడు నీకు అర్థమైన తర్వాత దేవుడు నాకు స్వతహాగా నాకంటూ ఒక అర్హత ఏమీ లేదు, కానీ దేవుడు తన ప్రేమను బట్టి, గొప్పతనాన్ని బట్టి, శిలువను బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నన్ను అర్హునిగా దేవుడు చేసిన బైబిల్ చెప్తుంది. కాబట్టి నేను అర్హుణ్ణి. బైబిల్ చెప్తున్న మాట నేను చెప్పట్లేదు. లేదు రాత్రంతా నువ్వు గంటల ప్రార్థన చేసావు కాబట్టి నువ్వు అర్హుడివి అని బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఎవరిని అర్హుడు అంటుందంటే ఎవరైతే దేవుని నమ్మారో వాళ్ళందరూ అర్హులే అని బైబిల్ చెప్తుంది. అప్పుడు అర్థం ఏంటంటే మనల్ని అందరినీ దేవుడు అర్హులుగా మనం చేసినప్పుడు అప్పుడు నువ్వు ఎలాగైతే అప్లై చేసుకుని వెళ్తున్నావు అలా నువ్వు కూడా వెళ్ళాలి కదా. అక్కడికి అలా వెళ్ళడానికి కదా విశ్వాసం మనకు అవసరం, అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అందుకని అర్హత చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి క్రిస్టియన్స్కి మనకు ఆ మైండ్ సెట్ ఉండాలి తెలుసా. క్రిస్టియన్స్గా దీవెనబడ్డానికి దేవుడు నన్ను యోగ్యుడిగా చేశాడు అంటే నాకు ఏదైతే కష్టమో దాన్ని దేవుడు నాకు ఫ్రీగా ఇచ్చేసాడు. ఇప్పుడు నా వైపు నేను చేయాలంటే నేను విశ్వాసము ఉంచాలి.
అది అది మనం చేసే పని. యోగ్యత అనేటువంటిది నువ్వు సంపాదించుకోవు. యోగ్యత అనేటువంటిది దేవుడు సంపాదించి నీకు ఇచ్చేసాడు. ఆయన యోగ్యుడిగా చేశాడని బైబిల్ ఉంది. నువ్వు సంపాదించుకున్న యోగ్యతని, పాత్రత నువ్వు సంపాదించుకున్న బైబిల్ లేదు. ఆయన చేసినటువంటి పని, అది ఆయన పని. ఆయన క్రీస్తుని నమ్మిన దాన్ని బట్టి స్ప్లిట్ సెకండ్ నేను యోగ్యుడిగా చేసేసాడు, నేను వారసుడిగా దేవుడు చేశాడు. ఇప్పుడు విశ్వాసం అంటే మన యొక్క రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఇప్పుడు ఆ విశ్వాసంతో మనం ప్రతిదీ కూడా మనం పొందుకుంటాం. అందుకు చూడండి, ఎప్పుడైతే మనం దేవుడు ఇలా నన్ను యోగ్యుడిగా చేశాడో, నేను కూడా ఏదైతే దేవుడు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాడో, ఏ దీవెనలు అయితే ఇస్తానని దేవుడు చెప్తున్నాడో, దానికి నేను కూడా క్వాలిఫైడ్ నీకు అర్థమైతే, ఆ కేటగిరీలోకి నేను కూడా వస్తానని నీకు అర్థమైతే, అప్పుడు నా విశ్వాసం అన్న ప్రయత్నము చేయాలి. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కొన్ని పథకాలు చెప్తే ఎంత కష్టపడతాం చూడండి. మనం జెరాక్స్లు తీసి లైన్లు కట్టి ఏవో చేసేసి చాలా పెద్ద ప్రాసెస్, పెద్ద లైన్ ఉన్నా సరే, ఎండ్లో అయినా సరే, కొన్నిసార్లు భోజనాలు కూడా మానేసుకునేది ఇంపార్టెంట్ అయితే కనుక చాలా ప్రయాసపడతాం మనం దానికోసం. ఎందుకంటే మనం అర్హులు మనం అర్థమైంది కాబట్టి మనం ప్రయాసపడుతున్నాం. ఆ అర్హతను సంపాదించుకునే ప్రయాసపడుతున్నాం కాదు. నువ్వు అర్హుడివి కాబట్టి ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. నువ్వు వెళ్తే నీకు కూడా ఒక భాగం అక్కడ ఉంది. నువ్వు వెళ్ళకపోయినా సరే నీది ఉంది, కానీ నీకు అది రాదు. కాబట్టి నేను ఎందుకు వదులుకోవాలి? నాకంటూ ఒకటి ఉన్నప్పుడు, గవర్నమెంట్ నాకంటూ ఒకటి ఇస్తున్నప్పుడు, ఒక బెనిఫిట్ నాకు ఇస్తున్నప్పుడు నేను ఎందుకు వదులుకోవాలి అనుకుంటాం. అందుకనే ప్రయాసపడతాం, అప్లై చేస్తాం. వాళ్ళు ఏం చెప్పినా ప్రతిదీ మనం చేస్తూ ముందుకెళ్తాం. మరి అదలా చేస్తాం. మరి దేవుడేమో నిన్ను యోగ్యుడిగా చేసి అన్నప్పుడు దీనికోసం ఎంత ప్రయాసపడాలి? ఇక్కడ యోగ్యత కొరకు ప్రయాసపడమని చెప్పట్లేదు. యోగ్యుడు చేశాడు కాబట్టి స్వతంత్రించుకోవడానికి నువ్వు విశ్వాసం ఉంచడం విషయంలో ప్రయాసపడమని చెప్తున్నావు. ఆ మైండ్ సెట్ మనకు ఉండాలి. తెలుసా, మనకి నువ్వేదో దీవెన సంపాదన, నువ్వేదో ప్రయత్నం చేస్తున్నావు కదా, దేవుడు యోగ్యుడిగా చేశాడు. నువ్వు చేయాలన్నా ఒకటే, విశ్వాసం ఉంచడానికి చేయాలి. ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశాన్ని సంపాదించుకోవడానికి వాళ్ళ వైపు నేను చేశారా? మీరు బాగా ప్రార్థన చేస్తే అప్పుడు నేను మంచి దేశాన్ని ఎదురు చూస్తాను, మీరు ప్రార్థన చేసిన దాన్ని బట్టే నేను ఏ దేశాన్ని మీకు ఇవ్వాలని నేను డిసైడ్ చేస్తాను దేవుడు అన్నాడా? అనలేదు. అసలు వాళ్ళకి ఆలోచన లేదు. కానీ దేవుడు వచ్చి మీకు పాలు తెలపరంచే దేశాన్ని నేను ఇస్తానన్నాడు దేవుడు. వాళ్ళు అడిగారు అది. ఇప్పుడు వాళ్ళు బాగా ప్రార్థన చేశారా? వాళ్ళు బాగా ప్రార్థన చేసిన వాళ్ళు నేను ఇస్తానని దేవుడు అన్నాడా? లేదు. ప్రతి ఇజ్రాయేలీయుడికి వాగ్దాన దేశంలో స్థలం, ఒక స్వాస్థ్యం, ఒక భాగం ఖచ్చితంగా ప్రతి వారి పేరున, ప్రతి గోత్రంలో ఉన్నటువంటి ప్రతి వారి పేరున, కుటుంబం పేరున ఒక ఇల్లు, ఒక స్థలం ఖచ్చితంగా వాళ్ళకి ఉంది. పంట పండించుకోవడానికి పొలం వాళ్ళకు ఉంది. ప్రతిదీ కూడా వాళ్ళకి దేవుడు ఉంచాడు స్వాస్థ్యంగా. వాళ్ళకంటే ఒక భాగం ఉంది. అందుకని చూడండి, రెండవ తరం వాళ్ళు యెహోషువ నాయకత్వం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చూడండి, ఎవరి గోత్రం వాళ్ళంటే మాకు ఈ చోట కావాలి, ఎందుకంటే దేవుడు మాకు చెప్పాడు కదా, మాకు ఈ ప్లేస్ కావాలి, మాకు ఈ పర్వత ప్రాంతం మాకు కావాలి అని స్వాస్థ్యాన్ని వాళ్ళు అడిగి తీసుకున్నారు. వాళ్ళు ఎందుకు అడిగారు? వాళ్ళు అంటే సంపాదించడం కాదు, దేవుడు మందని చెప్పాడు కాబట్టి ఇది నాది, ఇది మాకు కావాలి అని వాళ్ళు అన్నారు. ఎగ్జాక్ట్ అలాగున్నే మనము కూడా విశ్వాస సంబంధంగా అలాగే మనం ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏమిటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ మైండ్ సెట్ ఉండాలి. దేవుడు నన్ను బెటర్గా మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నా పరిస్థితి బెటర్గా మార్చడానికి ఇష్టపడుతున్నాడు అన్న ఆలోచనతో జీవించడం స్టార్ట్ చేయాలి ముందు మనం. ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు అలాగ ఆలోచించడం ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు పూర్వం ఏ రాజ్యం నుండి అయితే నువ్వు బయటకు వచ్చావో ఆ రాజ్యం ఇలాంటి థాట్ ఉండదు. ఆ రాజ్యంలో, చీకటి రాజ్యంలో ఎలాగ ఉండదు. ఐగుప్తు వేరు, కానాను దేశం పూర్తిగా వేరు. కానీ ప్రాబ్లం నేను నాశనం చెప్పాను చూసారు. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ వాళ్ళ మైండ్లో మాత్రం ఐగుప్తు ఇంకా అలాగనే ఉంది. మనం కూడా చీకటి వెలుగులోనికి వచ్చాం, కానీ ఇంకా మన మైండ్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా అలాగనే ఏదో రకంగా బతికేద్దాం, ఏదో మనకి ఇంతే ఇలాగ ఆలోచిస్తాం మనం. కానీ దేవుడు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు, మనల్ని వారసులుగా చేశాడు, యోగ్యతను మనకి ఇచ్చాడట. మనం కనుక ప్రయత్నం చేస్తే లైఫ్ కొంచెం బెటర్గా మారుతుందంట. కాబట్టి దేవుడు ఆల్రెడీ మనల్ని ఇలా మార్చాలని రెడీగా ఉండి సిద్ధపరిచినప్పుడు మనం ఇంత అల్పంగానే ఉండడానికి, ఇలాగే బతికేద్దాము, మనకి ఎంతవరకే అని ఎందుకు అనుకోవాలి, మన స్టాండర్డ్ ఎందుకు పెంచుకోకూడదు అని మనం ఆలోచించడం నేర్చుకోవాలి. పూర్వం ఇలా బతికాం మేము, కానీ ఇప్పుడు నేను దేవుడు నమ్మాను కాబట్టి ఇప్పుడు మా లైఫ్ ఖచ్చితంగా బెటర్గా మారాలి. నా తర్వాత వచ్చేటువంటి సంతతికి నేను స్టాండర్డ్ని రేస్ చేయాలి, నేను బెటర్గా మార్చి ఒక స్టాండర్డ్ రేస్ చేసి ఉంచాలి. ఆ ఆలోచన ప్రతి క్రిస్టియన్కి రావాలి. మనకి ఏదో రకంగా ఎలాగే బతికేద్దాం అన్నది కాదు, దేవుణ్ణి బట్టి ఆలోచన నేర్చుకోవాలి. తెలుసా, అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా, బైబిల్లో చూడండి, యేసుక్రీస్తు జీవించిన కాలంలో మనం చూస్తే యేసుక్రీస్తు నూతన నిబంధనలు స్టార్ట్ చేశారు. కానీ యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో ఆయన యాక్చువల్గా పాత నిబంధన కాలంలో జీవించారు. అవునా కదా? ఎందుకంటే నూతన నిబంధన కాలం ఎక్కడ స్టార్ట్ అయింది? క్రీస్తు శిలువ పునరుద్ధానం దగ్గర స్టార్ట్ అయ్యింది నూతన నిబంధన కాలం. సో క్రీస్తు చనిపోయిన తర్వాత, పునరుద్ధానం తర్వాతే నూతన నిబంధన స్టార్ట్ అయిందన్నామంటే దాని అర్థం ఏంటంటే, ఈవెన్ యేసుక్రీస్తు సైతం పాత నిబంధన కాలంలోనే జీవించారు. అవునా కదా?
క్రీస్తు కూడా పాత నిబంధన కాలంలో జీవించారు. కానీ మీకు తెలుసా, పాత నిబంధన కాలంలోనే యూదులందరితో పాటే క్రీస్తు జీవించారు. కానీ క్రీస్తుకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు, యూదులకు ఉండేటువంటి ఆలోచనలు వేరు. తెలుసా? ఇప్పుడు ఎలాగైతే నూతన నిబంధనలు మనల్ని పాత్రలుగా, అర్హులుగా, యోగ్యులుగా చేశాడో, అలాగే అబ్రహామును బట్టి పాత నిబంధనలో అందరికీ దేవుడు కొన్ని వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడు? అది అబ్రహాము వరకే కాదు, లేదా అబ్రహాము కొడుకు ఇస్సాకు, అబ్రహాం మనోడు యాకోబు, అక్కడితో ఆగిపోలేదు. అది యెహోషువ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా అబ్రహాం యొక్క వాగ్దానంలో అందరూ వారసులుగా దేవుడు చేశాడు. అవునా కదా? అబ్రహాము వాగ్దానం చేశాడు, కానీ వారసులు ఎంతమంది ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ జనాంగం అంతా వారసులే. అందుకనే వాళ్ళు అబ్రహాముని అంతలా జ్ఞాపకం చేశారు. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయింది మాకు ప్రతిదీ కూడా. అందుకే వాళ్ళు అబ్రహాముని బట్టి అతిశయపడేవాళ్ళు. అందుకని అబ్రహాం గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడేవాళ్ళు. అబ్రహాం మీద అందుకే వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఉండేది వాళ్ళకి. ఎందుకంటే మా ఆశీర్వాదం అంతా కూడా నిన్న మొన్న ఏదో నేను పుట్టిన దగ్గర స్టార్ట్ అయింది కాదు, లేదా మా నాన్నగారి దగ్గర స్టార్ట్ అయిందని కాదు, అబ్రహాం దగ్గర స్టార్ట్ అయిపోయింది. మా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? నేను పుట్టిన దగ్గర కాదు, లేదా నేను చదువుకునే దగ్గర నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కాదు, లేదా మా నాన్నగారి దగ్గర వచ్చిన జాబ్లో టర్నింగ్ పాయింట్ కాదు. అబ్రహాం దగ్గర మా లైఫ్ టర్న్ అయిపోయింది. ఇజ్రాయేల్ ప్రజలు అలాగ ఆలోచించారు. అందుకనే తరచుగా అబ్రహామును అసలు వాళ్ళు ఎవరు చూడలేదు, కానీ ఇంకొను తరచుగా అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటారు, అబ్రహాముని గౌరవిస్తారు. ఎంత గౌరవిస్తారంటే అబ్రహాం గురించి ఏమన్నా మాట అంటే వాళ్ళు ఊరుకోరు, అంత వాల్యూ ఇస్తారు అబ్రహాం వాళ్ళు. తెలుసా? ఎందుకంటే అబ్రహాము ద్వారా ప్రతిదీ వాళ్ళకి వచ్చింది. అబ్రహాముని దేవుడు క్వాలిఫైడ్ పర్సన్గా చేశాడు. గొప్ప జనాంగంగా నేను చేస్తాను, గొప్ప జన్మగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. అందులో మేము ఉన్నాము. కాబట్టి అబ్రహాంకున్న ఆశీర్వాదాలన్నీ కూడా మాకు కూడా మేము వారసులమే అని వాళ్ళకి అర్థమైంది. అందుకని మేము అబ్రహాం సంతానం అని వాళ్ళు చెప్పుకున్నారు. అబ్రహాము దగ్గర స్టార్ట్ అయింది, వాళ్ళందరి వరకు వచ్చింది. ఇప్పుడు మనకి ఎక్కడ స్టార్ట్ అయింది? మనకు నూతన నిబంధన దగ్గర స్టార్ట్ అయింది. సిలువ దగ్గర మనకు స్టార్ట్ అయింది నూతన నిబంధన. అందుకే హెబ్రీ పత్రిక నేను చాలాసార్లు చెప్పాను, రెఫరెన్స్ చేయట్లేదు. నూతన నిబంధన అంట ఇది ఇంకా శ్రేష్టమైనది అంటాడు. ఎందుకు తెలుసా? మరిన్ని వాగ్దానాలతో కూడింది కాబట్టి పాత నిబంధన కంటే నూతన నిబంధన ఇంకా శ్రేష్టమైందంట. తెలుసా? పాత నిబంధన చాలా బెటరు. అందుకని ఇజ్రాయెల్ ప్రజలు ప్రతి యూదుడు అబ్రహాం బట్టి అతిశయపడతాడు. మేము యూదులమి. వాళ్ళ యూదుల యొక్క యాటిట్యూడ్ వేరు. తెలుసా? యూదుల యొక్క మైండ్ సెట్ బేసిక్ ఏంటో తెలుసు? వాళ్ళు దేవుణ్ణి కానీ ఆ నిబంధన జనము మేము అని ఎంత నమ్మారంటే వాళ్ళు ప్రాక్టికల్గా కూడా మేము చేస్తే వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. అంతే కదా, దావీదు గొలియాతు మీద నేను చంపగలను అనుకున్నాడు. ఎందుకని? సున్నతి లేని ఫిలిస్తీయుడు అంతటి వాడు. ఎందుకన్నాడు? మాకు సున్నతి ఉంది అంటే మేము సున్నతి అంటే నిబంధన గుర్తు, మాకు నిబంధన ఉంది, వాడికి నిబంధన లేనివాడు. కాబట్టి వాడు మా ముందు వాడు ఎలా నిలబెడతాడు? వాడు నాకంటే ఎన్నో రెట్లు బలవంతుడు కావచ్చు, కానీ నా ముందు నిలబడలేదు. ఎందుకంటే మేము నిబంధనలో ఉన్నటువంటి వారము, అంటే దేవుని యొక్క సపోర్ట్ మాకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మాకు వర్కౌట్ అవుతుంది. నేను రాయి తీసి ఇసిరినప్పుడు, వడిసెల పెట్టి ఇసిరినప్పుడు నా ప్రయత్నం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఈ శత్రువు ఖచ్చితంగా పడిపోతాడు. ఎందుకంటే మాకు సున్నతి ఉంది, వాడికి సున్నతి లేదు. ఆ డిఫరెన్స్తో ప్రపంచాన్ని చూశారు యూదులు. తెలుసా? ఆ డిఫరెన్స్తో చూశారు. కానీ అలాగని అందరూ చూశారంటే అందరూ చూడలేదు. అందుకని దావీదు చూశాడు కాబట్టి దావీదుకి వర్కౌట్ అయింది, సౌలు చూడలేదు. అదే కనుక సౌలు కూడా కనుక దావీదులాగా ఆలోచించగలుగుంటే, ఆ టైప్ మైండ్ సెట్ ఉండుంటే, మేము యూదులమి, దేవుని యొక్క నిబంధన మేము ఉన్నాము కాబట్టి నేను యుద్ధంకి వెళ్తే దేవుడు నాకు విజయం ఇస్తాడు అని ఒకవేళ సౌలు కూడా ఎల్లుండి సైన్యంతో వెళ్ళినా సరే ఖచ్చితంగా యుద్ధంలో విజయం గ్యారంటీగా వచ్చేది. ఎందుకంటే దావీదు యొక్క యుద్ధ నైపుణ్యతను బట్టి విజయం రాలేదు, దేవుని యొక్క సపోర్ట్ని బట్టి మాత్రం విజయం వచ్చింది. అందుకే దావీదే మాట అన్నాడు కదా, నేను నా బలంతో నా టాలెంట్తో నేను కొడతాను అనలేదు. నేను ఉద్దేశిస్తున్నటువంటి నోమాన్ పర్సన్ యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నాను అన్నాడు. అదే మాట సౌలు కూడా ఉంటే అసలు కొన్ని రోజుల ముందే యుద్ధంలో విజయం వాళ్ళకి వచ్చేసి ఉండేది. అదేంటి జస్ట్ ఆ ఆలోచన అంటున్నాను, ఆ టైప్ మైండ్ సెట్ ఉండాలి మనకి అంటున్నా. కానీ అందరికీ ఉందంటే అందరూ లేదు. తరాలు గడిచే కొలది ఆ మైండ్ సెట్ పూర్తిగా యూదులకి అందరికీ పోయింది. అందుకని యేసు వచ్చిన టైంకి జస్ట్ అబ్రహాం పేరు చెప్పుకుని వాళ్ళు గొప్పగా ఎదవారు, కానీ ఆ మైండ్ సెట్ వాళ్ళకి లేదు. తెలుసా? వాళ్ళకి ఆ మైండ్ సెట్ లేదు. వాళ్ళకి గొప్పగా చెప్పుకున్నారు, మేము యూదులమని చెప్పుకుంటున్నారు, కానీ ఆ దేవుడు ఎందుని బట్టి ఏ ఉద్దేశంతో వాళ్ళని ప్రత్యేకపరిచాడో ఆ ఉద్దేశమే మిస్ అయింది వాళ్ళకి. అందుకని చూడండి, బైబిల్ టైం సరిపోదు మనకి, అందరికీ తీయకుండా చెప్పేస్తాను. యేసు ఒకసారి మందిరం మనకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారు. ఇది యాక్చువల్గా లూకాసు వార్త 13వ అధ్యాయం ఉంటుంది, తీయొద్దురండి. 13వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ 18 సంవత్సరాలు నడువు వంగిపోయినటువంటి ఒక ఆమె దురాత్మ చేత పీడం పెడుతూ 18 సంవత్సరం నడువు వంగిపోయినటువంటి ఒక ఆమె, అది లూకాసు వార్త 13:16 ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి నడువు వంగిపోయింది. ఇంకొక చర్చిలో ఉంది ఆమె. చర్చిలో ఉందన్న మాట చెప్తున్నా. మంచి విశ్వాసాలు అంటే మంచి భక్తి ఉందని చెప్తున్నాను నేను. ఆమె మంచి భక్తి ఉంది. ఏ సండే మిస్ అవ్వలేదు ఆమె.
ఒక ప్రాబ్లం ఉంది. బహుశా ఏమనుకుందంటే ఇది నడువు వంగి, యాక్చువల్గా దురాత్మ చేత పీడింపడడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అది అని బైబిల్ యేసుక్రీస్తు చెప్తున్నారు. కానీ ఆమె ఎప్పుడు స్వస్థత కోసం ఎదురు చూడలేదు. ఆమె స్వస్థత కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆమె 18 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఆమె ఏమనుకుందంటే బహుశా ఇంక జీవితం అంతా ఇది చాలా కాలం ఉంది, ఇప్పటికెప్పుడు ఎక్కడ పోద్దులే, వచ్చేసింది, ఇంక ఇంత జీవితాంతం ఇంతే అనుకోని సాటిస్ఫై అయిపోయి ఇంకొన్ని భక్తిగానే కొనసాగుతుంది. ఎక్కడ కూడా దేవుని దూషించలేదన్న, భక్తిగా సాగుతుంది సిన్సియర్గా. ఆమె చర్చికి ప్రతిసారి వెళ్ళకపోయినా ఎవరు అడగరు, కానీ ఆమె చర్చికి వెళ్తుంది. ఇసుక బోధిస్తూ ఆమెను చూసినప్పుడు ఆమె అలా ఉండడం ఇష్టం లేక, అది యాక్చువల్గా అయితే అది దేవుని యొక్క ఉద్దేశం కాదని అర్థం చేసుకొని నడువు వంగిన ఆమెను బాగు చేశారు. అలా బాగు చేసినప్పుడు యాక్చువల్గా చాలామంది ఏంటంటే విశ్రాంతి దినముని స్వస్థపరిచాడు ఏంటి అన్న మొదలెట్టారు కొంతమంది మత పెద్దలు. యూదులు ఏం చేశారంటే ఆమె బాగుపడిందన్న సంతోషం కంటే విశ్రాంతి దినాన క్రీస్తు పనిచేశాడు, ఆయన పనిచేశాడన్నారు తప్ప ఈమెకి ఈ రోజున స్వస్థత పొందుకోవడానికి ఎంతకంటే శ్రేష్టమైన దినం ఏది ఉంటుంది అని ఆలోచించడం మానేసి యూదులు యేసుక్రీస్తు విశ్రాంతి దినాన పనిచేశాడు అండం మొదలెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే అలా మొదలెట్టారో క్రీస్తు అప్పుడు అంటారు, మీరు బైబిల్ ఇంటికి వెళ్ళి మీరు చదువుకోమని టైం సరిపోదు అంటారు. నేను సింపుల్ చెప్పేస్తున్నాను అన్నారు. యేసుక్రీస్తు అన్నారు, ఈమె కట్టలను నేను తెంపితే విడిపించి స్వస్థత ఇస్తే మీరు ఇలా ఫీల్ అయ్యి నా మీద మీరు ఇలా కోపాడుతున్నారు, నేను ఏదో చేయడానికి తప్పు చేసిన ఫీల్ అవుతున్నారు. ఈమె అబ్రహాము కుమార్తె కాదా అన్నారు. ఈమె ఇందులో విడుదల పొందుకోవడానికి ఈమె అబ్రహాము కుమార్తె అన్నమాట ఎందుకన్నా తెలుసా? అబ్రహాం కుమార్ ఒకసారి ఎవరైనా తీస్తే చదవలేదండి. ఒకసారి లోకసువార్త 13:16 ఎగ్జాక్ట్ చూద్దాం ఒకసారి. లోకసువార్త 13 అధ్యాయము, లోకసువార్త 13:16 చూద్దాం. చూడండి, ఇదిగో యేసుక్రీస్తు అంటున్నారు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో చెప్పాను. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు అన్న పాపం నేను ప్రాబ్లంతో ఫేస్ అవుతుంది కదా, పాపం ప్రాబ్లం ఉంది కదా, నేను సాల్వ్ చేశాను అంటలేదు. ప్రాబ్లం ఉందంటే ఉంది, కానీ యేసుక్రీస్తు ఎలా చూసారు ఆ సిచ్యువేషన్ని? ఆమె ప్రాబ్లం బాధపడుతుంది, కానీ ఏమన్నా తెలుసా, ఈమె అబ్రహాము కుమార్తె కదా అంటున్నారు. అది ఇంపార్టెంట్. అక్కడ యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళలేదు, అబ్రహాము దగ్గరికి వెళ్ళారు. యూదులకు మైండ్ సెట్ చెప్తున్నాను చూడండి. అంటే బేసిక్ యేసుక్రీస్తు అక్కడ మాటలకు అర్థం ఏంటో తెలుసా? స్వస్థత అనేటువంటిది యూదుల ప్రజలకు నేను స్వస్థతని వాగ్దానంగా నేను చేశాను. యూదులు అనేటువంటి వాళ్ళకు రోగం వచ్చినప్పుడు స్వస్థత పొందడానికి వాళ్ళు నేను అర్హులుగా పాత్రను నేను చేశాను. అయినా సరే ఇంకనూ వాగ్దానం ఉండి కూడా ఈమె యూదురాలు అయ్యుండి అబ్రహాము కుమార్తె అయ్యుండి కూడా ఇంకనూ స్వస్థత లేనటువంటి వాళ్ళుగా వాగ్దానం లేదన్నట్లుగా బ్రతుకుతుంది అని ఆమె వాగ్దానమును ప్రాక్టికల్గా నెరవేర్చారు క్రీస్తు ఆమె లైఫ్లో. అందుకని అబ్రహాము కుమార్తె, ఈమె స్వస్థపరచిన ప్రాబ్లం లేదు నాకు, ఎందుకంటే అబ్రహాము కుమార్తె. సరే ఆలోచించండి ఒకసారి దాని గురించి. దేవుడు ఎందుకు ముందుకు వచ్చాడు, స్వస్థపరిచాడు అంటే అబ్రహాము కుమార్తె కదా. క్రీస్తు కూడా ఎలా చూశారు చూడండి. కానీ నేను చెప్పనా, చర్చిలో ఎవ్వరు అలా చూడలేదు ఏమని. ఆ చర్చిలో ఎవరు అలా చూడదామను. అబ్రహాము కుమార్తె, మా పితని అబ్రహాము దేవుడు వాగ్దానం చేశాడు, నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తా అన్నాడు, రోగం ఉంటే నేను తీసేస్తా అన్నాడు, నేను స్వస్థపరిచి యెహోవా నేనన్నాడు, నీకు ఐగుప్తులకు వెళ్ళినటువంటి ఏ రోగము నీకు రాదు, ఒకవేళ ఏదన్నా వచ్చినా సరే స్వస్థపరిచి యెహోవాను నేనని దేవుడు చెప్పాడు దేవుడు వాళ్ళకి. మరి వాగ్దానం ఉన్నప్పుడు ఈ ఎందుకు ఉండాలి? స్వస్థత కొరకు ఎదురు చూడొచ్చు కదా. స్వస్థత నాశపడి ప్రార్థిస్తే దేవుడు స్వస్థపరుస్తాడు కదా. ఎందుకంటే మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవా నేనని చెప్పిన తర్వాత కూడా స్వస్థత నిమిత్తం దేని వైపు చూడడం మానేసినటువంటి తరం అది. ఇప్పుడు క్రీస్తు వచ్చి వాళ్ళు అబ్రహాం పేరు వేరేగా వాడారు. క్రీస్తు మాట్లాడతాడు అబ్రహాం యొక్క పేరును ప్రాక్టికల్గా దేవుడు ఏ ఉద్దేశంతో అబ్రహాం సంతతి అని చెప్పాడో ఆ ఉద్దేశంతో వాడారు. అందుకన్నారు ఈమె అబ్రహాం కుమార్తె కదా. అక్కడ చూడండి ప్రాబ్లంతో ఉంది కదా అనలేదు అక్కడ. తెలుసా దేవుడు ఎలా చూస్తాడో చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నూతన నిబంధనలు కూడా దేవుడు మళ్ళీ ఎలా చూస్తాడో చెప్తున్నాను. పాత నిబంధనలో అబ్రహాం హెడ్ ఓ రకంగా చెప్పాలంటే, అందుకని అబ్రహాము కుమార్తె కాబట్టి ఈమెను బాగు చేయడమే కరెక్టు, ఎందుకంటే ఈమె అబ్రహాం కుమార్తె. అందుకనే కదా కనాన స్త్రీతో అన్నారు, పిల్లలు తీసి కుక్క పిల్ల వేటి యుక్తము కాదు. ఏంటి పిల్లలది ఏంటి? దేవుని పిల్లలది అంటే ఏంటి? స్వస్థత అటువంటిది యూదులది. సరే క్రీస్తు మాట అంటున్నారు, పిల్లలు తీసి కుక్క పిల్ల వేటి యుక్తము కాదన్న మాట ఎంత డెప్త్ ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే స్వస్థ అటువంటిది ఒక రకంగా అంటే మన పిల్లలకి రోజు ఎలాగైతే బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ ఇస్తాం, భోజనం పెడతాం, అది వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. నీకు బాగా చదువుకొని మార్కులు వస్తే నీకు భోజనం పెడతావు, తిని పెడతాం అంటాం మనం. ఒకరిని బెదిరించినా కదా అంటాం బాగా చదవాలని, కానీ వాళ్ళు ఫెయిల్ అయినా సరే వాళ్ళు మనం భోజనం పెడతాం. ఎందుకంటే వాళ్ళు కనీస అవసరాలు తీరడానికి వాళ్ళు మన కుటుంబం ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్హులు, వాళ్ళకి హక్కు ఉంది. మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా పొందుకునే హక్కు వాళ్ళకు ఉంది. అందుకని ప్రతిదీ పెడతాం. వాళ్ళు డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, కోర్టుకి ఎక్కాల్సిన అవసరం లేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళకి రైట్ ఉంది, మనం వాళ్ళకి పెడతాం. అది పిల్లలకి ఆహారం అని క్రీస్తు చెప్తున్నప్పుడు పిల్లలు తీసి కుక్క పిల్ల వేటి యుక్తము కాదు అన్నప్పుడు అర్థం ఏంటంటే, అమ్మ నేను యూదులనైతే స్వస్థపరచడానికైతే
అవకాశం ఉంది. వాళ్ళు నేను ప్రామిస్ చేశాను, వాళ్ళని వాగ్దానం చేశాను, కాబట్టి నేను వాళ్ళకి చేసే తెరాలి. కానీ బయట వాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. అలా క్రీస్తు ఆలోచించారు. క్రీస్తు కనాన స్త్రీతో ఆ మాట అన్నారు. కానీ ఇంకొక చూడండి, ఆమె కనాన స్త్రీ అయితే అద్భుతం ఏంటంటే, ఆమె దేవుడు వాగ్దానం పెట్టిన జనాంగంలో ఆ యోగ్యులుగా ఉన్నటువంటి దాంట్లో ఆమె లేనప్పుడు కూడా విశ్వాసం బట్టి ఆమె పొందేసుకుంది. చూడండి ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను అంటే, దేవుడు విశ్వాసం ఉన్నప్పుడు పరిధి దాటి కూడా వస్తున్నాడు దేవుడు. విశ్వాసం అంత బలమంది చెప్తున్నాను. ఇక్కడ వాగ్దానం చేశాడు. ఇక్కడ అంటున్నారు, క్రీస్తు అంటున్నారు, అబ్రహాము కుమార్తె కదా, స్వస్థత లేకుండా ఎలా ఉంటుంది, నేను స్వస్థపరచకుండా ఎలాగుంటాను? ఎందుకంటే అబ్రహాము కుమార్తె, నేను ప్రామిస్ చేశాను అబ్రహాం సంతతిని నన్ను స్వస్థపరచని ప్రామిస్ చేశాను, అందుకని నేను బాగు చేశాను. ఒకసారి ఆలోచించండి, అబ్రహాము కుమార్తె అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటూ బాగు చేశారు. కానీ చూడండి, యేసుక్రీస్తుకి అబ్రహాం అనగానే ఏ మైండ్ సెట్ ఉందో క్రీస్తుకి ఆ మైండ్ సెట్ వీళ్ళకి లేదు. మనం కూడా ఎందుకు ఇలా ఉండకూడదు, మనకు కూడా స్వస్థ ఎందుకు రాకూడదు అని ఎవరు ఏ యూదులు ఆలోచించినటువంటి టైం ఇది. నేను అంటాను, అందుకే చూడండి, ఒక టైం వచ్చిన మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే, ఇవన్నీ దేవుడు ప్రామిస్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం ఏంటంటే మనకి ఇంతేలేండి అంటాం. దానికి మనం బోల్డ్ కారణాలు వెతుకుతాం తెలుసా. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, ఒక పుట్టు గుడ్డివాడు ఒకసారి ఉంటే యేసుక్రీస్తు ఆ మార్గం వెళ్తున్నప్పుడు శిష్యులు చదువుతున్నారు, ప్రభువా వీడు గుడ్డివాడికి పుట్టడానికి కారణం ఎవరు, వీడి పాపం చేశారు, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా అంటే బేసిక్ వాళ్ళు శిష్యులు ఏమంటున్నారు తెలుసు అంటే, వీడు ఇలా ఉండడానికి కారణము ఏంటి అంటే బేసిక్ ఏమన్నారంటే, ఈ ప్రాబ్లంలోనే వీడు ఇలాగనే మెయింటైన్ అవ్వడానికి వాళ్ళకి ఒక కారణం కావాలి, వాళ్ళకి ఒక సాక్ కావాలి. ప్రభువుడు ఇలా ఉన్నాడు, నువ్వు స్వస్థపరచచ్చు కదా, నువ్వు చాలా మందిని బాగు చేస్తావు, ఈ వ్యక్తిని నువ్వు బాగు చేయొచ్చు కదా అంటే శిష్యులు ఏంటంటే వాడి స్థితిలో ఉండడానికి సమర్థించుకోవడానికి వాళ్ళకి ఒక ఆన్సర్ కావాలి, వాళ్ళకి ఒక జవాబు కావాలి. కానీ క్రీస్తు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. అలాగే ఈరోజు చాలా క్రిస్టియన్స్ కూడా బైబిల్లో ఉంది, పాస్టర్ గారు అలాగే చెప్తారు, కానీ మనకు ఎందుకు జరగదని దానికి వాళ్ళు కూడా బోల్డ్ రీజన్ చెప్పి వాళ్ళు అదే స్థితిలో ఉండడానికి, అల్పమైన స్థితిలో అలాగనే ఉండడానికి, ప్రాబ్లమ్స్ ఉన్న అలాగే జీవించడానికి వాళ్ళు ఏదో ఒక కారణం ఇస్తారు. చాలా సందర్భాల్లో బైబిల్లో ఉండే కారణాలు కూడా తీస్తారు చాలామంది, తెలుసా. మనం ఫైనాన్షియల్గా ఒకవేళ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ చెప్తాం, ఎందుకంటే మనకు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బతకడానికి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి, యాక్చువల్గా దేవుడు వాగ్దానం చేశారు. పాత నిబంధనలోనే వాళ్ళంత వాస్తవం అయితే నూతన ఇంకంత వాస్తవం. ఎందుకంటే వాళ్ళ అబ్రహామును చూసి దేవుడు వాళ్ళని బాగు చేస్తున్నాడు, అవసరం తీరుస్తున్నాడు. మనల్ని చేయడం దేవుడు ఎవరిని చూస్తాడు చెప్పండి, క్రీస్తుని చూస్తాడు. ఇప్పుడు అబ్రహాము కంటే క్రీస్తు శ్రేష్ఠుడు కదా. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే, అందుకని నూతన నిబంధన ఇంకా శ్రేష్టమైనటువంటిది, ఎందుకంటే శ్రేష్టమైన వాగ్దానంతో కూడిందన్నప్పుడు ఈ అబ్రహాము కుమార్తె కంటే క్రీస్తు ద్వారా మనం ఇంకా బెటర్ ప్లేస్లో ఉన్నాము. ఓ రకంగా చెప్పాలంటే మనం బెటర్ ప్లేస్ ఉన్నాం. ఇప్పుడు దేవుడు కార్యం చేయాలంటే క్రీస్తుని బట్టి మనల్ని చూస్తున్నాడు, తెలుసా. క్రీస్తుని బట్టి మనల్ని చూస్తున్నాడు. అక్కడ క్రీస్తు అబ్రహామును బట్టి ఆమెను చూసి బాగు చేశారు. ఇప్పుడు మనల్ని క్రీస్తుని బట్టి దేవుడు మన స్థితిని మారుస్తాడు. కానీ ప్రాబ్లం మనకు ఆ మైండ్ సెట్ లేదు. మనం దేవుని నమ్మేము, మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మన స్థితి బెటర్ ఖచ్చితంగా మారు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది నూతన నిబంధనలో ఉన్నామని బైబిల్ చెప్తుంది. నూతన నిబంధన అంతా శ్రేష్టమైనటువంటి వాగ్దానాలతో కూడిందన్నప్పుడు ఆ వాగ్దానాలు నా లైఫ్లో నెరవేరాలి కదా అని మనం ఆలోచించడం మానేసి మనం ఎందుకు ఇలా ఉన్నామన్న దానికి మనుషులను కారణం చేస్తాం, పరిస్థితులను కారణాలు చేస్తాం, లేదంటే బైబిల్ని కూడా కొన్నిసార్లు కారణం చేస్తాం. పేదరికం ఉండడానికి చాలామంది ఏం చెప్తారు, యేసు ప్రభు కూడా అండి, యేసు ప్రభు మాత్రం ఏముందండి, అపోస్తలు మాత్రం ఏముందండి, పేతురు నాడు చూసారా వెండి బంగారాలు మా దగ్గర లేవు, వాళ్ళు ఎవరికేముందని ఎవరికేమీ లేదంటారు. బైబిల్ సరిగ్గా చదవాలి. యేసుక్రీస్తు దగ్గర ఏమీ లేని బిక్కారోళ్ళకి ఏమి వేసుకొని పరిచర్య చేయలేదు. పాస్ట్లో బయటను పెట్టేసుకొని మురికైపోయిన బట్టలతో రోడ్ల మీద పెట్టి తిరిగి ఎవరిని ఏదని పెడితే తిరిగి బతికే టైప్ కాదు యేసుక్రీస్తు. 5,000 మందిని సింపుల్ పోషించారు ఆయన. కానీ చాలామందికి ఉన్న యాటిట్యూడ్ ఏంటంటే క్రీస్తు ఏమీ లేకుండా బతికాడు, ఆయన తిన్నాను కూడా సరిగ్గా తినలేదు. ఆయనకి కొన్ని వచనాలు బైబిల్ ఎక్కడో ఉంటే అవి సరిగ్గా అర్థం చేసుకోవడం మనం మానేసి ఆ వచనం సాగ్గా చూపించి యేసు ప్రభుకే ఏమీ లేదు నాకేముందు లేండి అంటాం మనం. యేసు ప్రభు ఎంత బెటర్గా బ్రతికారంటే శిలువ మీద ఆయన చనిపోతున్నప్పుడు ఆయన పై వస్త్రాన్ని వాళ్ళు చీట్లు వేసుకుని, ఎందుకంటే చింపేసి ముక్కలు చేసేయడం ఇష్టం లేక వాళ్ళు చీటి వేసుకుని తీసుకున్నారు దాన్ని. అంటే అది ఆలోచించండి, ఆ వస్త్రాన్ని చింపి బాగా పంచుకోవడం ఇష్టం లేదంటే అది ఎంత క్వాలిటీ ఉంటుందో ఆలోచించండి. దాన్ని పాడు చేయడం ఇష్టం లేక ఎవరో ఒకటి తీసుకుంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం, అంత బాగుంది. మనం శిలువ మీద ఏమో క్రీస్తుని అలా చూసాం. శిలువ మీద ఏమీ లేదానికి మనకు తెలుసు, దాదాపు దిగంబరుడుగా ఉన్నాడు, కానీ జీవితాంతం దిగంబరుడుగా బ్రతలేదు ఆయన. ఆ దిగంబరత్వానికి వెళ్ళడానికి మునుపు, శిలువ మీద వెళ్ళడానికి మునుపు ఆయన వస్త్రం ఎంత కాస్ట్లీ అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి సైనికులు దాన్ని తీసుకున్నారు. మీకు తెలుసా, ఈవెన్ పౌలు కూడా ఏమీ లేదంటారు. పౌలు కూడా మీకు తెలుసా, ఒక సందర్భంలో పౌలు జైల్లో ఉన్నప్పుడు
ఒక అధికారి యాక్చువల్గా పౌలు దగ్గరికి తరచుగా వెళ్ళి విజిట్ చేశాడు. పౌలు పిలిపించుకొని వాక్యాలు వింటా ఉన్నాడు. పౌలు ఏం చెప్తాడు వింటున్నాడు. కానీ యాక్చువల్ బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుందో తెలుసు, యాక్చువల్గా అపోస్తల కార్యం 24వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. మీరు తరగతి చదువుకోండి. ఒక అధికారి పౌలుని తరచుగా పిలిపించుకొని సువార్త గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుని డిస్కషన్ చేస్తాడు. కానీ బైబిల్ చెప్తుంది, ఏం చెప్తుందో తెలుసా, ఆ వ్యక్తి అసలు యాక్చువల్గా పౌలు ఎందుకు పిలిపించుకున్నాడంటే పౌలు ద్వారా ఏదన్నా ద్రవ్యమో దొరుకుతుందేమో అని అంట పౌలుని తరచు పిలిపించుకున్నాడంట. అంటే లంచం, సింపుల్ చెప్పాలంటే. అంటే పౌలు చూడండి జైల్లో ఉన్నాడు అనుకుంటున్నాను, పౌలుకి ఏమీ లేదు అనుకుంటున్నాం. చూడండి లంచం ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? ఆ సెల్ పక్కన ఉండేటువంటి వాచ్మెన్ అంటాడు కదా, ఎదురు చూసింది ఒక అధికారి లంచం ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడు చెప్పండి? పౌలు నుంచి 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఖచ్చితంగా ఎక్కువే ఎక్స్పెక్ట్ చేస్తాడు. మరి పౌలు జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక అధికారి బయట ఉన్నటువంటి వాడు, గవర్నమెంట్ హోదాలో ఉన్నటువంటి వాడు తరచుగా పిలిపించుకొని పౌలు ఏదన్నా లంచం ఇస్తే ఏదన్నా చేసి పెడదాం ఫేవర్ అని ఎక్స్పెక్ట్ చేశాడంట, ఎదురు చూశాడంట. ఎవరిది ఎదురు చూసాడు? కలెక్టర్ కనుక లంచం ఎదురు చూసాడు అనుకుందాం. మామూలుగా 100 రూపాయలు 200 కోసం చూస్తాడా? గుమస్తాలు చూస్తారు అలాగా. ఒక పెద్ద అధికారి చూస్తే ఖచ్చితంగా పెద్ద అమౌంటే. అప్పుడు బైబిల్లో పౌలుని పిలిపించుకున్నాడు, పెద్ద అధికారి అని బైబిల్ ఉంది. పెద్ద అధికారి పిలిపించుకున్నాడు పౌలుని. పౌలు దగ్గర ఏదైనా ద్రవ్యం దొరుకుతుందేమో ఎక్స్పెక్ట్ చేశాడంట. అంటే ఆ అధికారుడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే పౌలు దగ్గర బాగా డబ్బులు ఉంటాయి. ఏవో కొన్ని వచనాలు మనం ర్యాండమ్గా తీసేసి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం రాక ఏమంటామంటే బైబిల్ అలా ఉంది కదండి అని మనం కారణాలు చెప్పుకొని విశ్వాసం ఉంచడం మానేసి మన స్థితిని సమర్థించుకోవడానికి ఎవరో ఒకరిని మనుషులను పరిస్థితులను ఇంకా కొన్నిసార్లు బైబిల్ కొంచెం కొద్ది గొప్ప తెలిస్తే బైబిల్నో తీసేసి సాగ్గా చూపించేసి స్థితిని మార్చుకోవడం మానేసి సాగ్గా చెప్పుకొని బతికేస్తున్నాం. కానీ దేవుడైతే యాక్చువల్గా నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు బెటర్గా మార్చుకుని దేవుడు అంటాడు. నేను అంటాను యాక్చువల్గా మనం చాలా బెటర్గా మారడానికి మనం ముందుకు వెళ్ళాలి. బైబిల్ ఒక మాట చదువుకొని ముగించుకుందాం చూడండి ఒకసారి. చాలా శబ్దం ఉన్నా కానీ టైం సరిపోదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఈ మాట చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం చదువుతాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. బాప్తిసమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు గమనించిన నుంచి పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. గమనించండి, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఈజీగా ఉంటుంది ఇది. అక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. 2వ భాగం. పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. పరలోక రాజ్యము బలత్కారంగా పట్టబడుతుంది, బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇక్కడ ఆక్రమించుకోవడం అన్న మాట మనకు కొంచెం కన్ఫ్యూజన్. యాక్చువల్గా బలత్కారులు దాన్ని స్వతంత్రించుకుంటారు. పరలోక రాజ్యం ఏంటంటే బలత్కారంగా పట్టబడుతుంది. అంటే కొంతమంది పరలోక రాజ్యం చేరకుండా సాతాను యొక్క సమూహం ఏం చేస్తుందంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించకుండా బలత్కారంగా వాళ్ళు పరలోక రాజ్యాన్ని రక్షణకి దూరపరుస్తున్నారు. కానీ ఎవరు పరలోక రాజ్యాన్ని చేరుతారు అంటే ఎవడైతే వాళ్ళకంటే బలవంతుడుగా ఉండి, అంటే బలవంతుడు అంటే యాక్టివ్గా ఉండి నేను ఎలాగైనా సరే పరలోకరాజ్యం చేరాలి అని కొంచెం వైలెంట్గా ఉండేటువంటి వాడు. అంటే వాళ్ళు బలత్కారంగా దూరపరుస్తుంటే స్వతంత్రించుకోవడానికి నువ్వు బలత్కారంగా ఉండాలి. అంటే ఎడతెగక విసుకక పట్టుదలతో అలా ఉండాలి. అలా ఉంటే బలత్కారంగా స్వతంత్రించుకుంటారు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్యాసివ్గా ఉండి, అంటే అర్థం ఏంటంటే జరిగితే జరిగిందిలేండి, లేకపోతే లేదులేండి, నాకు పెద్ద ఆశయం లేదులేండి, ఉంటే ఏంటి లేకపోతే ఏంటిలేండి అన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు బలవంతుడుగా లేవు, నువ్వు ఏంటంటే క్యాజువల్గా ఉన్నావు. ఒక సాధువులాగా ఏదో మామూలు క్యాజువల్గా ఉన్నావు. జరిగినా ఏముంది, జరగకపోయినా పర్లేదంటుకుంటున్నావు. కానీ ఎవరు స్వతంత్రించుకోగలుగుతారు అంటే బలత్కారు దాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు క్యాజువల్గా ఉండి దేవుడు చేస్తే అనుభవిద్దాం, లేకపోతే లేదంటే కాదు. పైకి రావాలి, నా స్థితి బెటర్గా మార్చుకోవాలి, నా పిల్లలు ఈ రోజు కంటే నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా మారాలి, నెక్స్ట్ ఇయర్ కల్లా నా లైఫ్ కొంచెం బెటర్గా మారాలి, కాబట్టి నేను విశ్వాసంలో ఎదగాలి అని నీకు ఆ మాత్రం పట్టుదల నీకు ఉండాలి, ఆ వైరాగ్యం మనకి ఉండాలి. అలా ఉన్నవాడు స్వతంత్రించుకుంటాడంట. అంటే అర్థం ఏంటంటే క్యాజువల్గా ఎప్పుడో ఏదో చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్దాం, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేద్దాం, ఏదో కొన్ని చేయాలి కాబట్టి కొన్ని చేద్దాం అని విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని క్యాజువల్గా తీసుకునే వాళ్ళకి ఏమీ జరగదు. నువ్వు వాసపడు, బైబిల్ మట్టి ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మీరేమని అనుకోండి, జరగదు. కానీ బైబిల్ చెప్తున్నట్టుగా అది నువ్వు కూడా నేను ఏదో రకంగా దేవుడు నాకు ఖచ్చితంగా నాకు వాగ్దానం చేశాడు, నాకు స్వస్థత కావాలి అని నువ్వు బలవంతంగా రక్తస్రావ స్త్రీ వలె జనములు అడ్డుగా ఉన్నా సరే నువ్వు ఛేదించుకుని వెళ్ళడం, అలా కనాన్ స్త్రీలాగా వెళ్ళిపోమన్నా సరే వెళ్ళకుండా అక్కడే ఉండడం చూసారా, అది బలత్కారం. అంటే అర్థం ఏంటి? వాళ్ళు బలాన్ని యూజ్ చేశారు పొందుకోవడానికి. గాలితో పాటు కొట్టుకెళ్ళిపోతే వెళ్ళిపోమ్మనగానే వెళ్ళిపోవాలి. రక్తస్రావ స్త్రీ అలా బయటకు వచ్చి రావాలి, జనాలు చూసి అమ్మ ఎంతమంది జనం ఉన్నారు, నేను లోపలికి వెళ్ళిపోవాలి.
కానీ ఆమె చాలా బలాత్కారంగా ఉంది, అంటే బలాన్ని యూస్ చేసుకుంది, అంటే పట్టుదలతో ఉంది, ఎలాగైనా సాధించుకోవాలి అనుకుంది, పట్టుదలతో ముందుకి వెళ్ళింది. అలా వెళ్ళిన వాళ్ళే స్వతంత్రించుకున్నారు. స్వార్థలు మీరు చూడండి, అంత ఈజీగా ఉండి క్యాజువల్గా జరిగిపోలేదు. గత వారం చెప్పిన చూస్తారా, ఒక వ్యక్తిని పక్షవాయువులు ఎత్తిన పైనుండి అందించారు. అది ఈజీ కాదు, వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు. నంటన్న నూతన నిబంధనలో క్రీస్తు ద్వారా నిన్ను చూస్తున్నప్పుడు, ఆశీర్వాదం నిన్ను యోగ్యుడే దేవుడు చేసినప్పుడు నువ్వెంత బలాత్కారంగా ఉండాలి, ఎంత బలం నువ్వు యూస్ చేసుకొని ఎలాగైనా సరే సిచ్యువేషన్ మార్చుకుంటాను, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నాను పట్టుదల మనకు ఉండాలి. అలా ఉంటే జరుగుతుంది. జస్ట్ ఆశపడితే జరిగిపోదు, సంఘం ప్రార్థన చేస్తే జరిగిపోదు. ఆశ ఎంత తీవ్రంగా ఎంత బలంగా ఉండాలంటే, ప్రాబ్లం మీదనే సరే ఖచ్చితంగా నేను విశ్వాసం ఉంచే విషయంలో నేను ఫెయిల్ అవును, ప్రాబ్లం అయినా సరే నేను వెనక్కడికి వేసేదే లేదు, ఖచ్చితంగా నేను ముందుకే వెళ్తాను అన్నట్టుగా వెళ్ళినటువంటి వాళ్ళకి మాత్రమే స్వతంత్రించుకుంటారు. అందుకనే యోషువ కాలేబు స్వతంత్రించుకున్నారు. ఎందుకంటే అవతల ఉన్నటువంటి వాళ్ళ శత్రులు ఆజన్బాహులు అయినా సరే పర్వాలేదు, మేము ఎలాగైనా సరే వెళ్తాం. అది బలాత్కారం. క్యాజువల్ ఏంటి, అబ్బో వాళ్ళు చాలా బలంతో ఉన్నారు, వద్దులే ఈసారికి, అది క్యాజువల్. అది అలా ఉన్నాడు, ఎవడో స్వతంత్రించుకోలేదు. తెలుసా, బైబిల్ ఎవరికి అలా స్వస్థత రాలేదు, ఎవరి స్థితిగతులు మారలేదు. మీరు ఎబ్బేసి చూడండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సందర్భం ఏంటో మనకు తెలియదు కానీ, వేదనతో అంట తన తల్లి ఆయన కందంట. ఆ లైఫ్ స్టార్టింగ్ ఎలా ఉన్నదంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏదో అంటాం చూసారు, ఏదో సరైన జాతకం లేకుండా దుష్ట జాతకం సంథింగ్ ఏదో అంటే నాకు తెలియదు, ఆ టైపులో యాక్చువల్ సిచ్యువేషన్ అలా ఉంది. ఆయనకి ఏది కలిసి రాదు అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ అయింది. వాళ్ళ తల్లికి అర్థమైపోయింది, చాలా వేదంతో కందని, ఆ మీనింగ్తోనే పేరు ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. వేదంతో కంద వేదన అన్న పేరు పెట్టింది. కానీ ఒకరోజు ఇజ్రాయేల్ దేవుని గురించి విన్నాడని బైబిల్ చెప్తుంది. విన్న తర్వాత ఏదో రకంగా దేవునిలో సాగిపోదామని, పరలోకలు అంత ఉంటుంది అనుకోలేదు, దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభు నువ్వు నన్ను దీవించు, నా శ్రద్ధలు విశాలపరచు. ప్రార్థన చేస్తే సహోదరుల కంటే గొప్పగా దేవుడు చేశాడంట. సహోదరుల కంటే కింద ఉన్నటువంటి వాడిని దేవుడు సహోదరులను గొప్పగా చేశాడంట. నేను అంటాను, ఆ వైరాగ్యం మనకు ఉండాలంటాను, ఆ పట్టుదల మనకి, నిజ ఆత్మ సంబంధ పట్టుదల మాట్లాడుతున్నాను. ఆ ఇంటెన్సిటీ ఖచ్చితంగా ప్రతి విశ్వాసంలో కనబడాలి. అది ఉన్నవాడే స్వతంత్రించుకుంటాడు. క్యాజువల్ ఉన్నవాడు ఏది పొందుకోడు దేవుని దగ్గర నుండి. నువ్వు పొందుకోవడం చాలా అర్హత నీకు ఉంది, కానీ నువ్వు క్యాజువల్గా ఉండి నీకు రాదు. అర్హతగా దేవుడు అర్హత ఇచ్చాడు, నువ్వు బలం యూస్ చేసుకొని, నువ్వు ఎక్కడైతే నీ బలం నువ్వు యూస్ చేయాలో, నువ్వు బలవంతంగా అయినా సరే, అడ్డులు సమస్యలు ఆటంకాలు వస్తున్నా సరే, నేను ఎలా చర్చికి వెళ్ళాలి, నేను వాక్యం వినాలి, ఎందుకంటే నేను విశ్వాసంలో బలపడాలి, నా స్థితి మార్చుకోవాలనేటువంటి ఆశ నాకుంది, దేవుడు నాకు వారసుగా చేశాడు, నాకు అర్హులు చేశాడు, దేవుడు కూడా రెడీగా ఉన్నాడు, నేను విశ్వాసం ఉంచడానికి నేను ముందుకెళ్ళాలి అనుకొని, ఎన్ని కష్టాలైనా సరే, అడ్డులు ఎన్ని వస్తున్నా సరే, ఆక్కుండా చర్చకొచ్చి, ఆక్కుండా విశ్వాసం ఉంచి, ఆక్కుండా దేవుని అడుగుతూ, ఎంత లేట్ అయినా ఎంత కాలం అయినా సరే వెయిట్ చేసి ఎదురు చూసినటువంటి వాడు ఖచ్చితంగా పొందుకుంటాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఎంతకాలం వెయిట్ చేయాలండి, ఎంతకాలం వెయిట్ చేయాలి అంటే చెప్తాను చూడండి. ఎంతకాలం వెయిట్ చేయాలంటే, ఎంతకాలం అయినా సరే నేను వెయిట్ చేస్తాను, జీవితాంతం వరకు వెయిట్ చేయాల్సి వచ్చి నేను వెయిట్ చేస్తాను అన్న వాడు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎంత టైం అని నేను వెయిట్ చేస్తానండి అన్న మైండ్ సెట్తో ఉండి వెయిట్ చేసేవాడు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు వాడికి. కానీ కొంచెం ఎంతకాలం అండి, 7 వారాలా, 14 వారాలా, 40 రోజులా అంటారు చూసారా, అది కాదు. నేను ఎంతకాలం అయినా సరే వెయిట్ చేస్తాను, చచ్చిపోయేవరకైనా సరే ఎలా వెయిట్ చేస్తానండి అన్నవాడు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. ఆయన ఎంతకాలం అండి అన్నాడు, అసలు ఆ ఇంటెన్సిటీ లేదు వాడికి, ఆ ఇంట్రెస్ట్ లేదు, అది దేవుడు కూడా ఇంకేమీ చేయలేడు. అందుకని చూడండి, లోకంలో మనం భయపడి బతకడం కాదు, విశ్వాసం అని మనం బ్రతకాలి. దేవుడు చూడండి, అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు అంట మనల్ని మరణ భయం నుండి విడిపించాడు. మరము నుండి విడిపించాడు బైబిల్ చెప్పట్లేదు, మరణ భయం నుండి విడిపించాడు. ఎందుకంటే దేవుని దృష్టిలో మరణం కంటే మరణ భయమే చాలా బలమైంది. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మరణం నుండి విడిపించిన బైబిల్ చెప్పలేదు, మరణ భయం నుండి విడిపించాడు. తెలుసా, అంటే ఏమంటుంది, వెయిట్ చేస్తూ విశ్వాసం నుండి చచ్చిపోపర్లేదు, కానీ జరగకపోయినా విశ్వాసం చచ్చిపోవడం కంటే బెటర్ చావు ఉంటుందా? విశ్వాసం ముందు ఎదురు చూస్తూ దేవుడు చేస్తే ఎదురు చూస్తూ చచ్చిపోపర్లేదు. అంతేగాని ఒక్కరోజు కూడా భయంతో బతకడం మాత్రం అది చాలా దయనీయమైన బ్రతుకుగా దేవుడు చూస్తున్నాడు. నువ్వు వెయిట్ చేస్తే చచ్చిపో, విశ్వాసం నుంచి జరుగుతుందేమో, దేవుడు చేస్తాడు, రేపు ఎల్లుండో చేస్తే ఎదురు చూస్తూ టక్కని చనిపో. దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే విశ్వాసంతో ఎలాగైతే ముగించాలో అలా ముగించావు. కానీ ఒకడు బతుకుతాడు 100 సంవత్సరాలు, కానీ దేవుడిని ఏమి ఎక్స్పెక్ట్ చేయడు, భయంతో బతుకుతాడు. ఎప్పుడు నోరు తెరిస్తే భయం.
అదే దారుణం అనుకుంటాడు. దేవుడు ఎక్కువగా శత్రువుగా చూస్తాడు భయాన్ని. అందుకే భయం నుండి విడిపించాడు. మరణం నుండి కాదు, భయం నుండి విడిపించాడు. భయము మనిషిని అంత దిగజారుస్తుంది, అంత బలహీనపరుస్తుంది. అంటే నువ్వు ఎంతకాలం అలా భయపడుతూ బతుకుతాం. దేవుడు చేయడం రెడీగా ఉన్నప్పుడు విశ్వాసం అవసరం మనం నేర్చుకోవాలి కదా. సిచ్యువేషన్ బెటర్గా మారుతుంది దేవుడు చెప్పినప్పుడు, పాసిబిలిటీ ఉందని అర్థమైనప్పుడు, సాధ్యమని అర్థమైనప్పుడు నేను నా వైపు నేను చేయాలని ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే కష్టమైనంత పెద్దదాన్ని అసలైనంతా దేవుడు చేశాడు. నేను కొంచెం జస్ట్ చర్చికి వెళ్ళి కొంచెం వాక్యమైన విశ్వాసంలో బలపడి కొంచెం బలంగా సాగితే చాలు కదా. నా లైఫ్ మారిపోద్ది. నా లైఫ్ మారితే నా తర్వాత నా పిల్లల లైఫ్ మారిపోద్ది, వాళ్ళ లైఫ్ బెటర్గా మారిపోద్ది. అలాగే మార్చుకోవడం కోసం ఆలోచించాలి మనం, సర్దుకొని బతికడం కోసం కాదు. సంతృప్తిగా బతకాలి. నేను వీలైతే నెక్స్ట్ వీక్ కూడా ఎప్పుడైనా విశ్వాసం దాని గురించి కూడా చెప్తాను, సంతృప్తి బతకడం గురించి. కానీ ఇలాగ బతికేస్తే నేను అన్నది విశ్వాసం కాదు, యాక్చువల్గా అది నా లైఫ్ని బెటర్గా మార్చుకోవాలి, అది విశ్వాసం. ఎబ్బేజ్ అనుకున్నాడు, నేను ఎలాగ బతికేస్తాను, తృప్తిగా బతకాలంటే ఎలాగ ఉంటాను అనుకోలేదు. లేదు, ఇజ్రాయెల్ యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు, ఇజ్రాయెల్ దేవుడు నన్ను వారసులు చేశాడు, అబ్రాహాము సంతతి, నేను ఎందుకు దీవెనబడకూడదు, నేను ఎందుకు పైకి రాకూడదు, అందరు నన్ను చూసి ఎందుకు జాలి పడాలి, నేను ఎందుకు పైకి రాకూడదు, ప్రభువా నన్ను దీవించు అన్నాడు. దీవించని దేవుని అడిగాడు, ఎదురు చూశాడు. తన స్థితిని మార్చుకోవాలని ఆశపడ్డాడు, దేవుడిని అడిగాడు, దేవుడు నిజంగానే మార్చేశాడు. మరి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం చూస్తాడు, దేవుడు మనం మార్చడా? కాకపోతే అంత తీవ్రతతో అడిగేవాళ్ళు, తీవ్రత దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు, తీవ్రతతో ప్రార్థించే వాళ్ళు ఉండాలి కదా. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మార్చడానికి దేవుడు అడిగా ఉంటాడు. అందుకంటే చూడండి, దేవుడు ఎంత చేసి యోగ్యంగా చేశాడు. మన లైఫ్ని క్యాజువల్గా తీసుకోకూడదు. చర్చకి రావడానికి ఒక పర్పస్ ఉంది మనకి. కొన్ని క్యాజువల్గా గంట ప్రసంగం వినేసి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడికి వచ్చి కొన్ని విషయాలు నేర్చుకొని ఆ స్టాండ్ మనం తీసుకోవడానికి. ఏదైతే దేవుడు చెప్పాడో ఆ స్టాండ్ తీసుకుని అక్కడ ఎంత ఎదురుగా వస్తున్నా అక్కడ నిలబడిపోయి అలాగే దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉండడం. అలా ఉంటే బలత్కారంగా కనుక ఉండగలిగితే దేవుడు చెప్పింది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నీ స్థితిని మారుస్తాడు. ప్రార్థన చేస్తున్నారు, తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము.